So right now our next topic is accounts from incomplete records. So just for understanding, first అర్థం చేసుకుందాం దీన్ని. దిలీప్ రమ్య. ఎస్ సార్. దిలీప్ ఉన్నావా? ఎస్ సార్. రైట్ దిలీప్. సో దిలీప్ చెప్పు, ఈ చాప్టర్ నేమ్ నుంచి మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి ఫస్ట్? సో మన అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నాం అంటప్పుడు ఎస్ సార్. ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ అన్నాడు, అంతే కదా? ఎస్ సార్. సో వాట్ ఈస్ మెant బై ఇన్కంప్లీట్ రికార్డ్స్? నువ్వేమనుకుంటున్నావు అసలు ఇన్కంప్లీట్ రికార్డ్స్ అంటే ఏమనుకుంటున్నావు? దీనికి ఇంకొక పేరు కూడా ఉంది నాన్న, చెప్పనా? ఇంటర్మీడియట్ లెవెల్లో ఎంఈసీ లెవెల్లో మనం నేర్చుకుంటాం, ఏమైనా నేర్చుకుంటాం పేరు సింగిల్ ఎంట్రీ సిస్టమ్స్. వెరీ గుడ్, సింగిల్ ఎంట్రీ సిస్టమ్. రైట్, చెప్పు అసలు దీని మీనింగ్ ఏమై ఉండొచ్చు? నేను ఎక్స్పెక్ట్ డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ ఫాలో అవ్వండి. దిలీప్ నేను అడుగుతున్న క్వశ్చన్ అర్థమైందా? అర్థమైంది సార్. నేను అడుగుతున్నాను, దీని నుంచి నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు అసలు? అంటే చాప్టర్ ఏమై ఉండొచ్చు, వర్డ్ మీనింగ్. డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ ఫాలో అవ్వకుండా చేస్తాం సార్. ఓకే, వెరీ గుడ్. నాట్ ఫాలోయింగ్ డ్యూయల్ ఆస్పెక్ట్, అంతేనా? ఎస్ సార్. డబుల్ ఎంట్రీ సిస్టమ్ మీ ఉద్దేశం? ఎస్ సార్. సో డబుల్ ఎంట్రీ సిస్టమ్ ని ఫాలో అవ్వకపోవడం అంటే డబుల్ ఎంట్రీ అంటే లైక్ డెబిట్ క్రెడిట్ ఉండి డెబిట్ లేకపోవడం, డెబిట్ ఉండి క్రెడిట్ లేకపోవడం, అంతేనా? ఎస్ సార్. రైట్. సో జనరల్ గా దీన్ని మనం ఇలా అర్థం చేసుకుంటాం. సో ఈ టాపిక్ పేరు సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనే వర్డ్ వినడం వల్ల మనకి అలా ఫీలింగ్ కలుగుతుంది, కానీ అది అర్థం కాదు నాకు. ఓకేనా? ఇక్కడ మీనింగ్ ఏంటంటే లేక్ ఆఫ్ రికార్డ్స్, సింపుల్ ఆర్ ఇన్ఫర్మేషన్. సో చాలా ఆర్గనైజేషన్స్ నీకు ఐడియా ఉండి ఉంటాయి. జనరల్ గా ఒక చిన్న బిజినెస్ షాప్ ఉందనుకో, ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ ఉందనుకో, ఒక చిన్న కిరాణా షాప్ తీసుకున్నాను, లైక్ ప్రావిజన్ స్టోర్. ఒక ప్రావిజన్ స్టోర్ లో బుక్స్ మెయింటెనెన్స్ అంటే వాళ్ళు ఏం మెయింటైన్ చేస్తారు? మనకు లాగా జర్నల్, లెడ్జర్ అన్ని నీట్ గా మెయింటైన్ చేస్తే ఎంట్రీలు అన్ని రాస్తారు వాళ్ళు. వాళ్ళకి తెలిసి అసలు అకౌంటింగ్. ఒక 10% పెట్టుకుని చేయించుకోగలరా? లేదు సార్. వాళ్ళు ఏం మెయింటైన్ చేయరా? అసలు బుక్స్ ఏం మెయింటైన్ చేయరా? మెయింటైన్ చేస్తారు సార్. ఏం మెయింటైన్ చేసే అవకాశం ఉంది? ఒక చిన్న కిరాణా షాప్ మెయింటైన్ చేసే బుక్స్ ఏంటి? ఎవరెవరు పర్చేజ్ చేశారో నేమ్స్ రాసుకుంటారు సార్. మన ఎవరికి అంటే కస్టమర్స్ అనే పేర్లు రాసుకుంటాడా? అమౌంట్ రాసుకుంటే నేమ్స్ రాసుకుంటారు. ఓకే, వెరీ గుడ్. కస్టమర్ డీటెయిల్స్ ఖచ్చితంగా రాసుకుంటారు. ఎందుకన్నా? బికాస్ బిజినెస్ లో కస్టమర్స్ ఎవరు ఇదంతా కూడా క్రెడిట్ సేల్ కదా. ఎస్ సార్. ఎవరికి క్రెడిట్ కి అప్పుకిచ్చామో మనం ఆ పేరు రాసుకోకపోతే మన తర్వాత ఎలా అడగలం? సో కాబట్టి జనరల్ గా చాలా మంది మెయింటైన్ చేస్తారన్న కస్టమర్ అకౌంట్స్ ఒక్కటే మెయింటైన్ చేస్తాను, ఇంక ఏమి మెయింటైన్ చేయరు. అవునే కదా? ఎస్ సార్. దిస్ కాల్డ్ ఇన్సఫిషియెంట్ ఇన్ఫర్మేషన్. ఇది ఒక్కటి మెయింటైన్ చేసి మన దగ్గరికి వచ్చి అడుగుతారు, సార్ నాకు కొంచెం రిటర్న్స్ ఫైల్ చేసి పెట్టండి, లేదా మాకు కొంచెం ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసి పెట్టండి, బ్యాంక్ లోన్కి వెళ్ళాలి, ఇలా అడుగుతారు నన్ను. మరి అంత ఈజీ అయితే ఇది ఒక్క డేటా ఇస్తే మనం చేయగలమన్నా? లేదా. సో ఇప్పుడు ఇలాంటి లైక్ కొంతమంది అయితే కనుక నాన్న కస్టమర్ అకౌంట్స్ తో పాటుగా లైక్ క్యాష్ బుక్ కూడా మెయింటైన్ చేస్తారని, క్యాష్ ఎంత ఉంది ఏంటి చెక్ చేసుకోవడం కోసం కొంతమంది మెయింటైన్ చేస్తారు. జనరల్ గా ఇవే మెయింటైన్ చేస్తారు, అంతకన్నా ఎక్కువ మెయింటైన్ చేయరు. ఓకేనా? ఇలాంటి వాళ్ళ కోసం ఉపయోగించే టెక్నిక్ ఏదైనా అకౌంట్స్ ఇన్కంప్లీట్ రికార్డ్స్. వీళ్ళ ఇన్ఫర్మేషన్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తారు. వాటి నుంచి మనం ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. లైక్ ట్రేడింగ్ P&L, ప్రాఫిట్ ఎంత అనేది కనుక్కోవాలి బిజినెస్ నుంచి. అలాగే నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ వాళ్ళ అసెట్స్ లయబిలిటీస్ ని మనం ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయాలి. ఇచ్చిన డేటా నుంచి మనం అవసరమైతే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసుకుని, రైట్, బుక్స్ వాళ్ళు మెయింటైన్ చేయరు, మనం ఊహించుకుంటూ
వాళ్ళు ఏం చేసి ఉంటారని మనం ప్రతి ట్రాన్సాక్షన్ ని అడిగి తెలుసుకుని అవకాశం ఉన్నంత వరకు మన అజంప్షన్స్ రియల్ కాదు కొన్ని అజంప్షన్స్ తీసుకుంటూ ఉన్న డేటాని ఐడెంటిఫై చేస్తూ ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్. ఓకేనా దిలీప్? రైట్. ఈ పని అంత ఈజీ అయితే కాదన్న, ఎందుకంటే దీనిలో ఖచ్చితంగా చాలా ఎస్టిమేట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వశ్చన్ అడుగుతాను చెప్పు. నువ్వు నా దగ్గరికి ఒక పర్సన్ వచ్చాడు నాన్న, చిన్న షాప్ ఇందాక అన్నట్టుగా కస్టమర్ అకౌంట్ ఒకటి మెయింటైన్ చేస్తున్నాడు, వేరే ఇంకేం మెయింటైన్ చేయట్లేదు. మహా అయితే దీని నుంచి మనకి ఏం తెలుస్తుంది? డేటాస్ తెలుసుకుంది సార్. డేటాస్ మీన్స్ క్రెడిట్ సేల్ తెలిసే అవకాశం ఉంటుంది. అంతకుమించి ఏం తెలియదు కదా నాన్న. రైట్. క్రెడిట్ సేల్ ఒకటే తెలుస్తుంది అని నీకు తెలియదు. ఇంకా ఒకవేళ నేను తెలుసుకోవాలనుకుంటే సేల్ కానీ ఎలా తెలుసుకునే నాకు దారి ఏమైనా ఉందా? ఎలా తెలుసుకుంటుంది ఆర్గనైజేషన్? ఒక ఆడిటర్, నువ్వు నీ దగ్గరికి ఇలా ఒక పర్సన్ వచ్చాడు, వాళ్ళు నువ్వు ఏమడుగుతావు? నువ్వు ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయమని నేను అడుగుతున్నాడు, చెయ్యిని పొమ్మంటావా ఏంటి? అనకూడదు అలాగా. అంటే నువ్వు ప్రాక్టీస్ పనికి రావు. ఏదో చేయాలి కదా, ఏం చేస్తావు? వాడిని ఏమడుగుతావు డేటా ఫస్ట్? అని వాడు అడుగుతానన్నా, నీకు ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఉంటే బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తామని. నువ్వు మెయింటైన్ చేసే కస్టమర్ అకౌంట్స్ కాకుండా నీ దగ్గర ఇంకా ఏమైనా బుక్స్ లైక్ క్యాష్ బుక్ కానీ ఇంకేమైనా బుక్స్ కానీ బిల్స్ కానీ ఉన్నాయని అడుగుతాం. అవన్నీ కూడా గ్యాదర్ చేసుకుంటాం. చాలా విషయాలు తెలియదు నాకు, లైక్ పర్చేస్ తెలియదు నాన్న వాడికి. వాడు ఈ గూడ్స్ ఎంత కొంత కొనకుండానే సేల్ చేసేయగలరా? లేదు సార్, కొంటారు సార్. అంటే కొన్నాడు అంటే వీడికి తెలియపోయి ఉండొచ్చు, కానీ మనం ఏం చేయొచ్చు? సప్లయర్ డీటెయిల్స్ తీసుకోవచ్చు కదా. మనం రికార్డ్ చేసిపోయినా సప్లయర్ రికార్డ్ చేసే అవకాశం ఉంది కదా. సో ఈ కస్టమర్ లైక్ సప్లయర్ అడుగుతాం, నా బిజినెస్ క్లయింట్ పేరు మీద ఏమైనా నువ్వు పర్చేస్ వాడు ఏమైనా చేశాడా, నువ్వేమైనా సేల్ చేసావా, కొంచెం ఉంటే డేటా ఇవి అడుగుతాం, డేటా గ్యాదర్ చేస్తాం. రైట్. ఇలా ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి కుదిరితే అక్కడి నుంచి, ఎన్ని సోర్సెస్ కుదిరితే అన్ని సోర్సెస్ నుంచి డేటాని గ్యాదర్ చేసి ఫైనల్ గా మనం ఏం తయారు చేయాలి? ఫైనల్ అకౌంట్స్ తయారు చేయాలి. సో ఈ ప్రాసెస్ ని మనం అంటాం అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ అంటాం. అయితే ఇది ప్రాక్టికల్ కదా నాన్న. ప్రాక్టికల్ లైఫ్ లో అంటే మనం ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి గ్యాదర్ చేస్తాం అని చెప్తాం. మరి ఇది ఎగ్జామ్ కదా, ఎగ్జామినేషన్ అలా ఏమైనా అక్కడి నుంచి గ్యాదర్ చేస్తే ఎక్కడి నుంచి గ్యాదర్ చేస్తామని చెప్తామా? లేదు. ఇక్కడి నుంచి ఇక్కడ మనకి ఎలా ఇస్తారంటే, నేను ఏదైతే చెప్పానో ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి స్ట్రీమ్ లైన్ చేసి డేటా ఇస్తాను. ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ మనం తీసుకుని వాటిని మనం స్ట్రీమ్ లైన్ చేసుకుని వాటికి డబుల్ ఎంట్రీ సిస్టమ్ మనం ఊహించుకుని, రైట్ అన్న, దాని ఇంపాక్ట్ ఫైనల్ అకౌంట్స్ ఎక్కడికి వెళ్తుందో చూసి డైరెక్ట్ గా ట్రేడింగ్ P&L అని బ్యాలెన్స్ షీట్ తయారు చేస్తాం. రైట్ అన్న. సో ప్రాక్టికల్ గా ఎక్కడి నుంచి గ్యాదర్ చేస్తాడు, ఎలా గ్యాదర్ చేస్తాడు అనేది ప్రాక్టికల్ ఇష్యూ నా. బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ సాధ్యం కాదు కదా. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటన్నా, ఆ ఇచ్చిన డేటాని మనం స్ట్రీమ్ లైన్ చేసుకుని వాటికి డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఊహించుకుంటూ అవసరమైన నెంబర్ ని క్యాలిక్యులేట్ చేస్తూ ఎస్టిమేటెడ్ ఫిగర్స్ ఏమైతే తెలియని వాటి మనం ఎస్టిమేట్ చేస్తూ ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. ఇది ఓవరాల్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ యొక్క ఓవర్ వ్యూ. చూద్దాం అసలు చాప్టర్ ఓవర్ వ్యూలో ఏమేమి అడుగుతున్నాడో చూద్దాం. ఫస్ట్ వన్, డెఫినిషన్ ఆఫ్ ది సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అండ్ ఇట్స్ ఫీచర్స్. అసలు అంటే ఏంటో చెప్తారంటే చూద్దాం. టైప్స్ ఆఫ్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్, అసలు సింగిల్ ఎంట్రీలో ఎన్ని టైప్స్ ఉన్నాయి. రైట్ అన్న. ఇన్కంప్లీట్ రికార్డ్స్ అంటే లైక్ డేటా మెయింటెనెన్స్ అనేది ఇందాకే అన్నాను. చిన్న బిజినెస్ తోటి ఏం డేటా మెయింటైన్ చేస్తున్నాను? కేవలం కస్టమర్ అకౌంట్స్. దాన్ని ప్యూర్ సింగిల్ ఎంట్రీ అంటాం. అలా కాకుండా కొన్ని ఎక్స్ట్రా డేటా మెయింటైన్ చేస్తారు, లైక్ క్యాష్ బుక్ కూడా మెయింటైన్ చేస్తారు. క్వాసీ సింగిల్ ఎంట్రీ అంటాం, సింపుల్ సింగిల్ ఎంట్రీ అంటాం. కొంచెం ఎక్కువ డేటా మెయింటైన్ చేస్తే క్వాసీ సింగిల్ ఎంట్రీ అంటాం. ఇలా కేటగిరీస్ ఉంటాయి నాన్న. సో డేటా ఇన్ఫర్మేషన్ బట్టి ప్యూర్ సింగిల్ ఎంట్రీ అయితే చాలా వరకు కష్టం నాన్న. ఓన్లీ కస్టమర్ అకౌంట్స్ ఒకటే నేను ఇస్తాను, నేను ఏం ఇవ్వలేను అంటే వాళ్ళకి అసలు అకౌంట్స్ తయారు చేయడం చాలా కష్టం. కనీసం క్వాసీ మెయింటెనెన్స్ లైక్ కొన్ని డేటా బుక్స్, కొన్ని సబ్సిడరీ బుక్స్ లైక్ పర్చేజ్, సేల్స్ రిటర్న్స్, పర్చేజ్ రిటర్న్స్, క్యాష్ బుక్, కస్టమర్ డీటెయిల్స్ ఇలాంటివి మెయింటైన్ చేస్తే మనం ఏం చేయొచ్చు? ఖచ్చితంగా ప్రిపేర్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. రైట్ అన్న. అవి టైప్స్ ఆఫ్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. చదువుదాం. Determination of profit by
క్యాపిటల్ కంపారిజన్, ఇది ఒక మెథడ్ నేర్చుకుంటాం. టెక్నిక్స్ ఇది కాకుండా మెథడ్ ని జనరల్ టెక్నిక్స్ అన్న, అది లాస్ట్ టెక్నిక్స్ ఫర్ అబ్టైనింగ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ప్రిపరేషన్. జనరల్ టెక్నిక్స్, క్యాపిటల్ కంపారిజన్, 2 మెథడ్స్ ఉంటాయి దీనిలో. ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడానికి, ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయడానికి, ప్రాఫిట్ డిటర్మైన్ చేయడానికి 2 మెథడ్స్ అన్న, ఒకటి క్యాపిటల్ కంపారిజన్ మెథడ్, రెండోది జనరల్ టెక్నిక్స్. సో దీనిలో స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అండ్ ఇట్స్ కంపారిజన్ విత్ బ్యాలెన్స్ షీట్. స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ మీన్స్ బ్యాలెన్స్ షీట్ నాన్న. సో స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ కి బ్యాలెన్స్ షీట్ కి చిన్న వేరియేషన్ ఏంటో చెప్పగలరా? జనరల్ టర్మినాలజీ నీకు గుర్తుందా? స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అనే టర్మినాలజీ కూడా మనం బ్యాలెన్స్ షీట్ కి వాడుతూ ఉంటాం. ఏ దిలీప్, అవునా కదా? స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అన్న బ్యాలెన్స్ షీట్ అన్న ఒకటేనా కదా దిలీప్? రమ్య సార్ చెప్పమ్మా, స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అన్న బ్యాలెన్స్ షీట్ అన్న ఒకటేనా? చాలా ఆల్మోస్ట్ చోట్ల మనం నేర్చుకున్నావు లేదా స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అని? ఎస్ సార్. ఎక్కడ నేర్చుకున్నావు? నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. ఎస్ సార్. అక్కడ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అని వర్డ్ నేర్చుకున్నావా లేదా? నేర్చుకున్నాం సార్. రెండు సిమిలర్ నాన్న, కానీ చిన్న వేరియేషన్. ఎస్ సార్. మనం ఎస్టిమేట్ చేసి డేటాతో మనం బ్యాలెన్స్ షీట్, అసెట్స్ అండ్ లయబిలిటీస్ ప్రిపేర్ చేస్తే దాన్ని జనరల్ గా స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అన్న. ఎస్ సార్. ఎగ్జాక్ట్ వాల్యూస్ తీసుకుని వేస్తే దాన్ని బ్యాలెన్స్ షీట్. ఎస్ సార్. ఓకేనా? సో ఇది సింగిల్ ఎంట్రీలో మనకి వాడు నేర్పించేటువంటి డిఫరెన్స్. ఎస్ సార్. సో వాడు చెప్పే ప్రతి పాయింట్ గురించి ఒకసారి డెఫినేషన్ గురించి చూద్దాం, తర్వాత టెక్నిక్స్ గురించి ఆలోచిద్దాం. రమ్య ఒక్కొక్క దాని గురించి వెళ్దాం నా. ఓకే సార్. ఫస్ట్ ఇంట్రడక్షన్ లో ది టర్మ్ సింగిల్ ఎంట్రీ గురించి వాడు ఇచ్చాను అండ్ ఇట్స్ ఫీచర్స్. జనరల్ గా చదువుతానని ఈజీగా అర్థమవుతుంది, పెద్ద కష్టమేమీ కాదు. ఎస్ సార్. The term single entry system is popularly used to describe the problems of accounts from incomplete records. In practice, Quark accountants follow some hybrid methods. Some transactions they complete double entries and some others may complete just one aspect of the transaction. Like customer accounts maintain చేయడం అంటే one aspect కదా? ఎస్ సార్. అంటే one aspect అంటే one entry లో ఒక డెబిట్ రాసి క్రెడిట్ రాయడం కాదు, వాడు మెయింటైన్ చేసేది one aspect. ఎస్ సార్. In fact, some other transactions they even do not pass any entry. Briefly, this may be stated as an incomplete records. The task of an accountant is to establish link among the available information and finalize the records. So, accountant work ఏంటంటే వాడు మెయింటైన్ చేసినటువంటి అకౌంట్స్ కి లింక్ ఫైండ్ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఫైనలైజ్ చేయాలి. ఎస్ సార్. ఫీచర్స్: ఇట్ ఈస్ ఇన్యాక్యురేట్, అన్సైంటిఫిక్ అండ్ అన్సిస్టమాటిక్ మెథడ్. అవునా కదా? అవును సార్. ఎవడైనా అలా మెయింటైన్ చేస్తారు అసలు అకౌంట్స్ చేయడు. there is generally no record of real nominal accounts. జనరల్ గా రియల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్ అసలు మెయింటైన్ చేయరంట. ఎస్ సార్. In most of the cases, a record is kept for cash transactions and personal accounts. ఇందాక మనం అనుకున్నాం ఓన్లీ పర్సనల్ అకౌంట్స్ ఎక్కువ మెయింటైన్ చేస్తారని, మిగతా ఏమి పెద్దగా మెయింటైన్ చేయడు. ఎస్ సార్. మళ్ళీ క్యాష్ బుక్ మెయింటైన్ చేస్తాడు, మిక్స్ అప్ విత్ బిజినెస్ అండ్ పర్సనల్ అన్ని ఒక దాంట్లో రాస్తాడు. అది ఇంట్లో ఖర్చు పెట్టినా కూడా దాంట్లో రాస్తాడు. ఇంట్లో వాళ్ళ ఆవిడకి గోల్డ్ కొన్నా కూడా అదే బిజినెస్ బుక్స్ లో క్యాష్ బుక్ లో రాసేస్తాడు గోల్డ్ అని అసెట్ కింద. చాలా తెలివైన వాడు. There is no uniformity in maintaining the records and the system may differ from its form to form depending upon the requirements and convenience of each form. Profit under this system is only an estimate based on the available information and therefore true and correct profits cannot be determined. The same is the case with financial position and the absence of proper balance sheet. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనం తయారు చేసేది ఎస్టిమేట్ మాత్రమే. వచ్చిన ప్రాఫిట్ ఎస్టిమేట్, తయారు చేసిన బ్యాలెన్స్ షీట్ ఎస్టిమేట్ అని చెప్తున్నారు. ఎస్ సార్. పాయింట్ క్లియర్ కదా? క్లియర్ సార్. రైట్, నెక్స్ట్ టైప్స్. సో టైప్స్ ఇందాక అనుకున్నాం, ఒకటి ప్యూర్ సింగిల్ ఎంట్రీ, రెండోది సింపుల్ సింగిల్ ఎంట్రీ, మూడోది క్వాసి సింగిల్ ఎంట్రీ. 3 categories of single entry systems. Single entry 3 categories and it is based on maintenance of books. Yes, sir. The scrutiny of many projects adopted in maintaining records. So ఈ మెథడ్స్ అన్ని కూడా దేని మీద బేస్ అయ్యి ఉన్నాయి? మెయింటైనింగ్ రికార్డ్స్. రికార్డ్స్ ఎక్కువ మెయింటైన్ చేస్తే ఒక పేరు, రికార్డ్స్ తక్కువ మెయింటైన్ చేస్తే ఒక పేరు. సో ఇంత పెద్ద చదవాల్సిన అవసరం లేదు. సింపుల్ వేలో ఒక చిన్న టేబుల్ ఇచ్చిన అబ్జర్వ్ చేస్తే డయాగ్రామ్ దీన్ని చదివితే సరిపోతుంది. టైప్స్ ఆఫ్ సింగిల్ ఎంట్రీ. ఫస్ట్ వన్ ఇస్ ప్యూర్ సింగిల్ ఎంట్రీ. సో దీనిలో ఓన్లీ పర్సనల్ అకౌంట్స్ ఆర్ మెయింటైన్. సింపుల్ సింగిల్ ఎంట్రీ, personal accounts and cash book are maintained. Quasi single entry, some additional information like personal account, cash book, subsidy books are maintained.
Yes, sir. సో డేటా పెరిగే కొద్దీ దాన్ని ఏమనాలన్నా ఎక్కువ డేటా కొంచెం మెయింటైన్ చేస్తే క్వాసీ సింగిల్ ఎంట్రీ, Yes, బాగా sir. తక్కువ డేటా మెయింటైన్ చేస్తే ప్యూర్ సింగిల్ Two ఎంట్రీ, single entry. ఏవో కొన్ని మిడిల్ లో ఉంటే సింపుల్ సింగిల్ ఎంట్రీ. Two single entry. జనరల్ గా దీనికి అకౌంట్స్ తయారు చేయడం చాలా కష్టం. Yes, sir. ఈవెన్ సింపుల్ ఎంట్రీ కూడా కష్టమే, బట్ ప్రయత్నం కొంతవరకు చేయొచ్చు. క్వాసీ సింగిల్ ఎంట్రీ అయితే కనుక మనం ఆ లింకింగ్ పెట్టుకుని మెయింటైన్ చేసిన ప్రతి డేటాబేస్ తో ఇంటర్లింక్ చేసుకుంటూ అవసరం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటూ ఫైనల్ అకౌంట్ ప్రిపేర్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. Yes, sir. సో జనరల్ గా మనకి ఇచ్చేది అంటున్నాను, ఇప్పుడు టెస్ట్ మనకి ఎగ్జామినేషన్ లో మనకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా దేని బేస్ చేసుకున్నానా, క్వాసీ Single entry. రైట్. అర్థమైంది ఏం చెప్పాను? అర్థమైంది సార్. రైట్. సో టైప్స్ ఆఫ్ సింగిల్ ఎంట్రీ కంప్లీట్ అయింది, థియరీ కంప్లీట్ అయింది, జనరల్ థియరీ. రైట్. సింగిల్ ఎంట్రీ అంటే అసలు ఇన్కంప్లీట్ రికార్డ్స్ అనే చాప్టర్ లో థియరీ అని స్పెసిఫిక్ గా ఏమీ ఉండదు, అంత ఓన్. రైట్ అన్నా? థియరీ స్పెసిఫిక్ గా ఏమీ ఉండదు నాన్న, మనం జాగ్రత్తగా టెక్నిక్స్ నేర్చుకోవడమే. ఆ టెక్నిక్ కూడా ఏమి ఏదో చెప్తే బై హార్ట్ చేసే టెక్నిక్ కాదు అన్నది. అకౌంట్స్ లో మనం ఏదైతే బేసిక్స్ మనం స్ట్రాంగ్ గా ఉండాలనుకున్నామో ఆ అకౌంట్స్ బేసిక్స్ నుంచి వచ్చే టెక్నిక్స్ అంతే. సో నెక్స్ట్ అసర్టైన్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ బై క్యాపిటల్ కంపారిజన్ మెథడ్. సో టెక్నిక్ నెంబర్ 1 అనేది ఫస్ట్ మెథడ్. నిఖిల. ఎస్ సార్. క్యాపిటల్ కంపారిజన్. మరి సెంటెన్స్ చదివాకది అసర్టైన్మెంట్ ఆఫ్ ప్రాఫిట్. ప్రాఫిట్ ని అసర్టైన్ చేయడం కోసం బై క్యాపిటల్ కంపారిజన్ అనే ఒక మెథడ్ ను ఉపయోగిస్తున్నాను. ఇది ఫస్ట్ టెక్నిక్ నా, ఓకేనా? ఎస్ సార్. సో చెప్పడానికి ట్రై చేయి. క్యాపిటల్ కంపారిజన్ అంటే సింప్లీ ఇట్ ఇస్ ఏ క్యాపిటల్ అకౌంట్. ఎస్ సార్. సో ఒక నీ దగ్గరికి ఒక క్లయింట్ వచ్చాడు నాన్న, అడిగాడు సార్ నాకు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేయండి అని అడిగితే వాడు డేటా ఎవరా అంటే ఏం డేటా అని అడిగాడు. ఏం డేటా లేదు నా దగ్గర, మహా అయితే నేను పర్సనల్ అకౌంట్ మెయింటైన్ చేస్తాను, అంతకుమించి నేను చివరికి క్యాష్ ట్రాన్సాక్షన్స్ కూడా మెయింటైన్ చేయను అని అన్నాను. అలాంటి వాడిని వాడి బిజినెస్ వచ్చిన ప్రాఫిట్ చెప్పడం కోసం మనం ఒక చిన్న ప్రయత్నం, ఒక టెక్నిక్ ఉపయోగిస్తాం. దాని పేరే క్యాపిటల్ కంపారిజన్ టెక్నిక్. వాడికి మేబీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏమీ గుర్తుండకపోవచ్చు, బట్ కానీ వాడే ఓనర్ కాబట్టి వాడి చేసిన ట్రాన్సాక్షన్స్ అయితే చెప్పగలరు కదా. అదే అడుగుతాం అనమాట. నువ్వు చెప్పు, ఇనిషియల్ గా నువ్వు ఎంత క్యాపిటల్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసావు? నేనా సార్? నేనంటే నువ్వు కదా, మనం అడుగుతున్నాం క్లయింట్ ని. రైట్. క్లయింట్ అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, నువ్వు ఇనిషియల్ గా ఎంత క్యాపిటల్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసావు? నీ పర్సనల్ యూజ్ కోసం నువ్వు ఏమేమి ఖర్చులు పెట్టావో అవి నీకు తెలుసు. బిజినెస్ వదిలే, బిజినెస్ కి రెంట్ పే చేసావు, బిజినెస్ లో సాలరీస్ పే చేసావు, బిజినెస్ లో గూడ్స్ కొన్నావు, ఇవన్నీ పక్కన పెట్టాయి. నీ పర్సనల్ చెప్పడానికి ట్రై చేయని అడిగా. రైట్ అన్న? సో ఒక ఓనర్ బిజినెస్ లో క్యాపిటల్ తీసుకొచ్చి ఎంట్రీ అని రాస్తాను. క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్ సార్. బై క్యాష్ ఆర్ బ్యాంక్. క్యాష్ అకౌంట్. అడిగాం బిజినెస్ లో క్యాష్ ఆర్ బ్యాంక్ ఒకటే పెట్టావా ఇంకేమైనా తీసుకొచ్చావా అని అడిగాం. లేదు మా ఇంట్లో ఒక మోటార్ వెహికల్ ఉంది, అది కూడా బిజినెస్ కోసం ఇచ్చేసాను అని అన్నాడు. బై మోటార్ వెహికల్. దిస్ ఇస్ ఆల్సో క్యాపిటల్ కదా. బిజినెస్ కోసం ఇస్తే తర్వాత సో నీ కోసం నువ్వు ఏమైనా పెట్టిన ఖర్చులు చెప్పుకోవాలని అడిగితే సాలరీస్ పే చేశాను ఆర్గనైజేషన్ అన్నాడు. అది బిజినెస్ కి కాదు బాబు, నీ కోసం ఏమైనా చెప్పాలని అడిగాను. మా ఇంట్లో పిల్లలు స్కూల్ ఫీజు పే చేశాను అన్నాడు. రైట్. లేదు మా ఆవిడకి ఏదో గిఫ్ట్ కొన్నాను అన్నాడు. లేదు నేను ఉండడానికి ఇల్లు కొనుక్కున్నాను అన్నాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి కొనుక్కున్నాడు? మనీ బిజినెస్ నుంచి సంపాదించిన డబ్బుల నుంచే కదా. అంటే వాడు బిజినెస్ నుంచి డబ్బులు తీసుకెళ్లిపోయినట్టే కదా. అవును సార్. వాటిని ఏమంటాం? విత్ డ్రాయింగ్స్ అంటాం. డ్రాయింగ్స్. ఎంత డ్రాయింగ్స్ తీసుకెళ్లిపోయాడు అంత కూడా ఏమన్నా క్యాపిటల్ అకౌంట్ లో డెబిట్. లేదు మధ్యలో సడన్ గా బిజినెస్ కి డబ్బులు అవసరం అయితే మా ఆవిడ నెక్లెస్ అమ్మేసి డబ్బులు తీసుకొచ్చి బిజినెస్ లో పెట్టాను అన్నాడు. అంటే అర్థమైందనా? అడిషనల్ క్యాపిటల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ బై క్యాష్ ఆర్ బ్యాంక్. ఇనిషియల్ క్యాపిటల్
ఇది అడిషనల్ క్యాపిటల్. ఎస్ సార్. ఇంకా అడిగాం, ఇంకా రీజన్స్ చెప్పు ఎందువల్ల నీ క్యాపిటల్ ఇంకేమైనా పట్టుకెళ్ళావా ఆలోచించి చెప్పు అన్నాడు. ఇంక నేనేం పట్టుకెళ్ళలేదు అన్నాడు. ఎస్ సార్. రైట్ నాన్న. ఎస్ సార్. ఫైనల్ గా నీ చేతిలో ఉన్నటువంటి నీ క్యాపిటల్ అకౌంట్ ఫైనల్ నీ బ్యాలెన్స్ ఎంత అని క్వశ్చన్ అడిగితే బ్యాలెన్స్ క్యారీ డౌన్, వాడి క్యాపిటల్ ఫైనల్ గా వాడి అకౌంట్ లో ఉన్న డబ్బులు. ఎస్ సార్. రైట్ నాన్న. క్యాపిటల్ Yes, రూపంలో నువ్వు ఎంత ఇన్వెస్ట్ చేసావు, బిజినెస్ లో ఎంత ఉందో మనం చెప్పచ్చు. ఎస్ ఈ ఓపెనింగ్ క్యాపిటల్ కి ఈ క్లోజింగ్ క్యాపిటల్ కి ఉన్న డిఫరెన్స్ నే మనం అంటాం నాన్న ప్రాఫిట్ ఆర్ లాస్. లాస్. బై ప్రాఫిట్ బై P&L అకౌంట్, లాస్ అయితే టు P&L 2. అకౌంట్. ఏదైనా P&L అకౌంట్ కి కదా వెళ్తుంది. ఎస్ సార్. ఇలా క్యాపిటల్ స్టేట్మెంట్ తయారు చేసి మనం ఏం చెప్పొచ్చు, ప్రాఫిట్ ని క్యాలిక్యులేట్. ఎస్ సార్. సో కాకపోతే వాడి క్యాపిటల్ కి సంబంధించిన ప్రతి ట్రాన్సాక్షన్ వాడు మనకి చెప్పగలరు. ఇది చెప్పలేదు వాడు సార్. చెబితేనే మనం తయారు చేయగలం. వాడు చెప్పలేకపోతే తయారు చేయగలమా? నో సార్. లేదు అన్న, అంతే సింపుల్. ఇదే టెక్నిక్. దీన్ని మనం అంటాం క్యాపిటల్ కంపారిజన్ మెథడ్ అని అంటాం. ఎస్ సార్. ఇది 1 year కి తయారు చేయాలా? ఎస్ సార్. లేదు నాన్న, 1 year కి చేయాలి. Yeah. ఫర్ ఎగ్జాంపుల్ వాడు గత 10 ఏళ్ల నుంచి బిజినెస్ చేస్తున్నాను నాన్న, ఎస్ సార్. ఇప్పుడు వచ్చాడు నీ దగ్గరికి ఆఫ్టర్ 10 years. వచ్చి 10 years లో నేను ఎంత సంపాదించానో చెప్పు, ప్రాఫిట్ కావాలి నాకు అని అడిగాడు. ఎస్ సార్. నాకు ఎవ్రీ ఇయర్ ఎంత వచ్చిందో ఎంత కొంచెం చెప్పు అని అడిగాడు. సో నేను అడిగాను, నువ్వు ఏమైనా బుక్స్ మెయింటైన్ చేస్తావా? ఏమి లేదు అన్నాడు. అప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, మళ్ళీ సేమ్ క్వశ్చన్స్ అడుగుతాను అన్న. అప్పుడు నీకు వచ్చి ప్రాఫిట్ ఎంతకాలం క్యాపిటల్ అనేది 10 years సార్. అంటే 10 years ప్రాఫిట్ కూడా కనుక్కోవచ్చు. ఎస్ సార్. కాకపోతే ట్రాన్సాక్షన్స్ ఎంతకాలం ట్రాన్సాక్షన్స్ ఎన్ని రాయాలి దీనిలో? 10 years సార్. 10 years సార్. సో 10 years బిఫోర్ ఓపెనింగ్ ఎంత ఉంది, 10 years లో పెట్టిన అడిషనల్ క్యాపిటల్ అంటే 10 years నుంచి చేసిన డ్రాయింగ్స్ ఎంత, 10 years తర్వాత దగ్గర చేతిలో డబ్బులు ఎంత, ఇవన్నీ అడిగి ఫైనల్ మనం ఏం చెప్పొచ్చు, ప్రాఫిట్ క్యాలిక్యులేట్. ప్రాఫిట్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఒక 1 year కి చేయాలని కాదని ఎన్ని ఏళ్ళకైనా మనం తయారు చేయొచ్చు. ఓకేనా? ఎస్ సార్. సో చూడండి, మెథడ్ ఆఫ్ క్యాపిటల్ కంపారిజన్ లో స్టేట్మెంట్ పాయింట్స్ చెప్తున్నారు. సో చదువుతాను ఇది. ఎస్ సార్. Closing capital increases if there is a profit, while it reduces if there is a loss incurred during the year. However, if the proprietor or partner may make fresh investments in the business, capital increases, and any withdrawal made by them, it will decrease. Following points shall be considered while computing the profit or loss of the capital comparison. Capital at the end, నేను రివర్స్ చేస్తాం. మనం ఓపెనింగ్ నుంచి ఎండ్ కెళ్ళి ఇది ఎండ్ నుంచి ఓపెనింగ్ వస్తుంది. ఓపెనింగ్. ఎస్ సార్. సో ఎండ్ లో క్యాపిటల్ ఎంత ఉంది నీ దగ్గర? ఎస్ సార్. క్యాపిటల్ అంటే ఏమడుగుతాం? క్యాపిటల్ అంటే ఏ రూపంలో వస్తుంది? క్యాపిటల్ ఎండ్ క్యాపిటల్ అంటే ఎక్కడ వస్తుంది? మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్ని చేసిన తర్వాత వచ్చేది ప్రాఫిట్ ఆర్ లాస్. ఎండ్ క్యాపిటల్ అంటే అసలు క్యాపిటల్ అంటే చూడు, ఇక్కడ నీకు సింపుల్ చెప్తాను. ఇది ఒక బ్యాలెన్స్ షీట్ అనుకున్నాను. జనరల్ అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించు. ఇక్కడ క్యాపిటల్ అన్నాను అనుకో, నువ్వు ఇనీషియల్ గా క్యాష్ ఆర్ బ్యాంక్ తీసుకొచ్చావు, ఇదే కదా క్యాపిటల్. ఎస్ సార్. ఈ క్యాష్ తీసుకెళ్లి మిషన్ కొన్నాను, అప్పుడు క్యాపిటల్ అంటే ఏంటి? అసెట్ రూపంలో ఉంది సార్. మిషన్ ప్లస్ క్యాష్. క్యాష్. ఎస్ సార్. రైట్. నేను ఫర్నిచర్ కొన్నాను అప్పుడు ఏముంటది? మిషన్ ప్లస్ ఫర్నిచర్ ప్లస్ క్యాష్. అంటే వాడి దగ్గర ఉన్న ప్రతిదీ ప్రతిదీ అడుగుతాం. ఏమని అడుగుతాం? నీ దగ్గర ఉన్న అసెట్స్ ఏంటి, నీ దగ్గర లైబిలిటీస్ ఏంటి, మొత్తం డీటెయిల్స్ చెప్పు. ఎస్ సార్. ఒక రోజున నా దగ్గరికి వచ్చిన రోజున నీ బ్యాంక్ అకౌంట్ ఎంత డబ్బులు ఉన్నాయి, క్లోజింగ్ బ్యాలెన్స్ చెప్పగలరా లేదా? ఎస్ సార్. నువ్వు ఎవరికైనా అప్పులు పే చేయాలా అని అడిగాం, చెప్పగలరా లేదా? ఎస్ సార్. నీ యొక్క అసెట్స్ లైబిలిటీస్ ఏమున్నాయో చెప్పు అని అడిగాం, చెప్పగలరా లేదా? చెప్పగలరు సార్. ఆ రోజుకున్న వాల్యూ చెప్పగలరు కదా. ఫస్ట్ నుంచి ఎంత ఉన్నాయో చెప్పలేకపోయినా ఆ రోజు ఎంత ఉన్నాయో చెప్పగలరు కదా. ఎస్ సార్. అంటే ఇవన్నీ కనుక్కుంటే మనం ఏం కనుక్కున్నట్టు? క్యాపిటల్ సార్ ఎట్ ద ఎండ్. ఎస్ సార్. ఈ క్లోజింగ్ క్యాపిటల్ రైట్ అన్న. ఇదే క్వశ్చన్ బిగినింగ్ లో నువ్వు ఎంత పెట్టాలని అడిగాను, ఓపెనింగ్ క్యాపిటల్ చెప్తాను. ఓపెనింగ్ క్యాపిటల్ క్లోజింగ్ క్యాపిటల్ మధ్యలో నువ్వు ఓన్గా ఏమైనా ఖర్చు పెట్టుకున్నావా అవన్నీ అడుగుతాం. లైక్ డ్రాయింగ్స్ ప్లస్ క్యాపిటల్ తీసుకుంటాం, ఓపెనింగ్ క్యాపిటల్ కంపేర్ చేస్తాం. అల్టిమేట్ గా నాకు వస్తుంది ప్రాఫిట్ ఆర్ లాస్. అర్థమైందా? ఎస్ సార్. సింపుల్ ఇంతే. ఓపెనింగ్ డేట్ కి అయితే ఓన్లీ క్యాపిటల్ క్యాష్ రూపంలో ఉంటుంది అన్న, కానీ తర్వాత క్యాపిటల్ ఏమవుద్ది? డిఫరెంట్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ రూపంలో మారిపోతుంది. ఎస్ సార్. మనం అడుగుతాం, అడిగితే క్లోజింగ్ క్యాపిటల్ కనుక్కుంటాం. ఆటోమేటిక్ గా ఓపెనింగ్ క్యాపిటల్ క్లోజింగ్ క్యాపిటల్ కి డిఫరెన్స్ వాటి పర్సనల్ ట్రాన్సాక్షన్స్ అవ్వాలి. ఎస్ సార్. వాటి పర్సనల్ ట్రాన్సాక్షన్స్ అంటే కనుక్కుంటాం, అన్ని వేస్తే ఆటోమేటిక్ గా మనకి ఏమొస్తుంది? నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్. సింపుల్ అన్న. దిస్ ఇస్ ద టెక్నిక్ ఆఫ్ క్యాపిటల్ కంపారిజన్. ఎస్ సార్. సో ఇది స్టేట్మెంట్ తయారు చేశాను అన్న. ఇదే స్టేట్మెంట్ అకౌంట్ రూపంలో ఇందాక మనం తయారు చేస్తాం కదా, అకౌంట్ రూపంలో తయారు చేస్తే క్యాపిటల్ అకౌంట్ రూపంలో కూడా తయారు చేయొచ్చు. ఎస్ సార్.
సాల్వ్ చేద్దాం సమ్. yes sir. సో ప్రిపరేషన్ ఆఫ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అండ్ డిటర్మినేషన్ ఆఫ్ ప్రాఫిట్. సో స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అంటే ఎస్టిమేషన్, ఎస్టిమేటెడ్ బ్యాలెన్స్ షీట్. ఓకేనా? Okay sir. సో ఒకసారి ట్రై చేద్దాం. ఒకసారి దీనికన్నా ముందు ఒకసారి నేను చెప్పింది ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి ఆలోచించుకుని అడుగునా. ఏ డౌట్ లేకపోతే ఇలిస్ట్రేషన్ నెంబర్ 1 సాల్వ్ చేద్దాం. yes sir. డౌట్ ఏం లేదు సార్. రైట్. ఇలిస్ట్రేషన్ నెంబర్ 1 అన్న yes sir. చదువుతాను, పర్వాలేదా? ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేస్తావా? yes sir. yes sir. రైట్. Assets and liabilities of Mr. A on 31st March 2011 and 31st March 2012 as follows. 2 years అన్న. 2 years end లో మనకి డేటా ఇచ్చాడు. yes sir. అసెట్స్, లైబిలిటీస్ అన్న. ఈ అసెట్స్ అన్ని కలుపుకుని ఈ లైబిలిటీస్ అన్ని మైనస్ చేస్తే మనకి ఏమొస్తుంది? క్యాపిటల్ సార్. ఏం క్యాపిటల్ వస్తుంది? at the end sir. 2011 ఎండింగ్ వస్తుంది అన్న. బట్ 2012 కి అదే ఏంటి? ఓపెనింగ్ సార్. ఓపెనింగ్. ఓకేనా? 2012 లో మళ్ళీ మొత్తం అసెట్స్ అన్ని కలిపేసి మొత్తం లైబిలిటీస్ అన్ని మైనస్ చేస్తే అప్పుడే వస్తుంది. అప్పుడు క్లోజింగ్ క్యాపిటల్ వస్తుంది సార్. 2012 క్లోజింగ్ క్యాపిటల్ వస్తుంది. 2012 ఓపెనింగ్ తెలుసు, 2012 క్లోజింగ్ తెలుసు. yes sir. రైట్ అన్న. కానీ తెలియాలంటే ఇక్కడ 2 విషయాలు తెలియాలని. ఏంటి ఆ విషయాలు? అసెట్స్ ది 2012 లో ఎంత ఇన్వెస్ట్ చేశాడు? బిల్డింగ్, ఫర్నిచర్ డేటా ఇవ్వాలి. అది తెలిస్తే మనం చెప్పొచ్చు. yes sir. సో ఓపెనింగ్ క్యాపిటల్, క్లోజింగ్ క్యాపిటల్ కనుక్కోవడానికి ఫస్ట్ డేటా ఉందా లేదా? yes sir. ఓన్లీ బిల్డింగ్ అండ్ ఫర్నిచర్ డేటా ఇస్తే చాలు. yes sir. ఓకే. కానీ సార్ ఓపెనింగ్ ఉంది కదా, ఇదే కంటిన్యూ చేసేయచ్చు కదా ఇక్కడ. ఒకవేళ ఏది నువ్వు అమ్మకపోతే అదే కంటిన్యూ అవుతే ఆఫ్టర్ డిప్రిసియేషన్. yes sir. ఒకవేళ ఏదైనా అమ్మేస్తే క్లోజ్ అయిపోతుంది సార్ అక్కడ. లేదు. ఒకవేళ ఏదైనా కొంటే పెరిగిపోవచ్చు. కాబట్టి ఇన్ఫర్మేషన్ వాడు ఇవ్వకుండా మనం ఏం చెప్పలేం. yes sir. చూద్దాం. డిసైడెడ్ టు డిప్రిషియేట్ బిల్డింగ్ 2.5% per annum, ఫర్నిచర్ 10% per annum. yes sir. సో దీన్ని బట్టి 2.5% 10% మైనస్ చేస్తే ఆఫ్టర్ డిప్రిసియేషన్ వాల్యూస్ తెలుస్తాయి తెలియవా? తెలుస్తుంది సార్. అప్పుడు క్లోజింగ్ క్యాపిటల్ కనిపెట్టగలమా లేదా? yes sir. కనిపెట్టగలం. కనిపెట్టచ్చు. నెక్స్ట్, one life insurance policy with the proprietor was matured and during the period and the amount of 40,000 is retained in the business. సో ఓపెనింగ్ క్యాపిటల్, క్లోజింగ్ క్యాపిటల్ తెలిసిందన్న. yes ఈ sir. 1 year లో ఓనర్ ఏం చేసేవారో నువ్వు అని అడిగితే నాకు ఎల్ఐసి పాలసీ మెచ్యూర్ అయింది, ఆ డబ్బులు కూడా బిజినెస్ లోనే పెట్టేశాను అన్నాడు. అంటే అర్థం అడిషనల్ క్యాపిటల్ పెట్టారు. అడిషనల్ క్యాపిటల్. ప్రొపరైటర్ టుక్ 2,000 per month for meeting family expenses. ప్రతి నెల 2,000 తీసుకుంటుంటాను అవసరానికి, పర్సనల్ అవసరాలకి అన్నాడు. ఏంటనేది? డ్రాయింగ్ సార్. సో ఓపెనింగ్ క్యాపిటల్ తెలుసు, క్లోజింగ్ క్యాపిటల్ తెలుసు, డ్రాయింగ్స్ తెలుసు, అడిషనల్ క్యాపిటల్ తెలుసు. సో దీని స్టేట్మెంట్ ద్వారా మనం ప్రాఫిట్ లాస్ కనుక్కోగలమా లేదా? yes sir. కనుక్కోగలం సార్. రైట్ అన్న. అర్థమైందా ఇది? అర్థమైంది సార్. సో దీనికి ఏమి పెద్దగా మనం కష్టపడి చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేయి. ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అని పెట్టాడు. ఎందుకంటే ఇది ఎంత ఎస్టిమేషన్ చేస్తాను. అవును సార్. సో 2 years స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ తయారు చేశాడు. వాడు ఇచ్చిన అసెట్స్ అన్ని రాశాడు, లైబిలిటీస్ అన్ని రాశాడు. ఫస్ట్ ఇయర్ క్యాపిటల్ ఎంత ఉందన్న? ఫస్ట్ ఇయర్ క్యాపిటల్ బిగినింగ్ 2,41,200 సార్. Capital end 31st March 2012 is an end, 31st March 2011 ending is the beginning of the 2012. Okay na? yes sir. So now depreciation minus చేస్తాడు. 1 lakh మీద 2.5% minus చేస్తే 97,500, 50,000 మీద 10% minus చేస్తే 45,000. yes sir. అసెట్స్ అన్ని రాశాడు, లైబిలిటీస్ అవుట్ సైడ్ లైబిలిటీస్ అన్ని రాశాడు. క్లోజింగ్ క్యాపిటల్ ఎంత వచ్చింది? 4,40,700. అది చేయొచ్చు కదా, డైరెక్ట్ వాళ్ళు ఇచ్చిన నెంబర్లు వేయడమే కదా. yes sir. క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్ వెంటనే సో దీని నుంచి ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కోవచ్చా? yes sir. అడిషనల్ క్యాపిటల్ ఎల్ఐసి మెచ్యూర్ అయింది. yes sir. ఎంత అమౌంట్? 40,000 సార్. అడిషనల్ క్యాపిటల్ కదా అన్నది. yes sir. యాడ్ చేసాం. మైనస్ పర్సనల్ ఎక్స్పెన్సెస్ అన్న డ్రాయింగ్స్ 2,000 per month into 12 months కదా ఇయర్ మొత్తం గ్యాప్. yes sir. 12 months into 24,000 మైనస్ చేసాను. సో మైనస్ చేశాక ఇక్కడ మధ్యలో ప్రాఫిట్ చేస్తే వస్తుందా, లాస్ చేస్తే ఎంత వస్తుందో మనం చెక్ చేసుకోవాలి. yes sir. ఫర్ ఎగ్జాంపుల్ 241,200 ప్లస్ 40,000 2,01,200 సార్. 2,81,200 81,200 మైనస్ 24,000 2,57,200. yes sir. 257,200 ఉండాలి యాక్చువల్ గా క్లోజింగ్, ప్రాఫిట్ ఆర్ లాస్ లేకపోతే. yes sir. కానీ ఎక్కువ ఉంది కదా అంటే ప్రాఫిట్ వచ్చినట్టే కదా. yes sir. 440,700 అంటే డిఫరెన్స్ ఎంతనా?
1,83,500. ఎస్ సార్. ఇది 1,83,500 Ah. పెరిగితేనే ఇది క్లోజింగ్ వస్తున్నారు. అంటే ఇదంతా పెరిగిన అమౌంట్ అంతా ఏంటన్నా ప్రాఫిట్. ప్రాఫిట్ సార్. అర్థమైందా? అర్థమైంది సార్. అంతే, అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ అదేనంట. ఇలిస్ట్రేషన్ నెంబర్ 2 ప్రాఫిట్ కనుక్కోవడం అంట. ఇలిస్ట్రేషన్ నెంబర్ 1 స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అంట. రైటా? ఎస్ సార్. అయిపోయిందా? అర్థమైంది సార్. ఎనీ డౌట్? నో సార్, నో డౌట్. స్టేట్మెంట్ అనే ఈ స్టేట్మెంట్ లో తయారు చేయొచ్చు, దీన్ని ఏం చేయొచ్చు, అకౌంట్ రూపంలో కూడా తయారు చేయొచ్చు. ఎస్ సార్. చాలా ఈజీ క్వశ్చన్ కదా. అవును సార్. ఎగ్జామ్ లో ఎన్ని మార్కులు అడుగుతారు తెలుసా? ఇది 4 మార్క్స్ సార్. అడగరు నాన్న మాక్సిమం. ఎస్ రైట్. సార్. ఛాన్సెస్ తక్కువ. స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ మీద క్వశ్చన్స్ ఏమి ఎక్కువగా ఉండవు. ఎందుకంటే అది అడిగితే అందరూ చేసేస్తారని ఇన్స్టిట్యూట్ అసలు అడగలేదు. ఎస్ సార్. రైట్ అండ్ సో ఇలిస్ట్రేషన్ నెంబర్ 3 మళ్ళీ చేద్దాం, కొంచెం టైం తీసుకుందాం. మిగతా ఇంకో క్వశ్చన్ ఇంకేమైనా ఈజీ క్వశ్చన్ ఒకసారి కంప్లీట్ చేద్దాం. ఇలిస్ట్రేషన్ నెంబర్ 4 నేను ఒకసారి చదువుతాం. ఓకేనా? ఎస్ సార్. నెక్స్ట్ పర్సన్ అని నువ్వు చెప్పేస్తావా? నేను నెక్స్ట్ పర్సన్ అడుగుతాను. శిరీష. సార్. శిరీష క్వశ్చన్ నెంబర్ 4 నాన్న. ఓకేనా? ఓకే సార్. Right. The income tax officer on assessing of income of Sri Moti for the financial year 2010-11 and 11-12. 2010-11 and 11-12. 2 years now. Yes sir. 2 years ఏం చేస్తున్నాడు వాడు? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అసెస్ చేస్తున్నాడు ఇన్కమ్ ని. ఎస్ సార్. అసెస్మెంట్ అంటే ఐడియా ఉంది కదా? ఎస్ సార్. అసెస్ అంటే ఏంటి? అసెస్మెంట్ అంటే ఎంత వస్తుంది అని ఫైనలైజ్ చేస్తున్నాడు. చూడండి సార్. ఆ మోతి అనే మన బిజినెస్ పర్సన్ అనే వాడిది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఫైనలైజ్ చేస్తాడు. ఫీల్స్ దట్ వాడు ఏదో ఫీల్ అవుతున్నాడు అంటే ఏంటి? శ్రీ మోతి హ్యాస్ నాట్ డిస్క్లోజ్డ్ ది ఫుల్ ఇన్కమ్. మోతి అనే బిజినెస్ పర్సన్ ఫుల్ గా ఇన్కమ్ ప్రజెంట్ చేయట్లేదంట, డిస్క్లోజ్ చేయట్లేదంట. అందుకని వీడు అసెస్ చేస్తున్నాడంట. ఎస్ సార్. Right. He gives you the following particulars of assets and liabilities of Sri Moti as on 1st April 2010 and 1st April 2012. ఎస్ సార్. అంటే 2010 బిగినింగ్, 2012 బిగినింగ్ క్లోజింగ్ means 11 ending, the 12 ending 11-12, the 10-11 11-12 2 years beginning and ending ఇచ్చాడు. ఎస్ సార్. సో 2 years గ్యాప్ లో బిగినింగ్ 1/4/2010 బిగినింగ్, 31st March 2012 ఎండింగ్ కదా. అంటే మధ్యలో గ్యాప్ ఎంత కాలం? 2 years sir. 2 years. సో 2 years సంబంధించి బిగినింగ్ లో ఇచ్చాడు అసెట్స్ అండ్ లయబిలిటీస్, ఎండింగ్ లో ఇచ్చాడు అసెట్స్ అండ్ లయబిలిటీస్. వీటి ద్వారా ఏం కనుక్కోవచ్చు? క్యాపిటల్ ఎంతో కనుక్కోవచ్చు. క్లోజింగ్ క్యాపిటల్. ఎస్ సార్. అంతే కదా? ఎస్ సార్. అయితే ఇంకా ఏం చెప్తున్నాడు వాడు? డ్యూరింగ్ ది 2 years domestic expenditure was 4,000 per month. Domestic means personal. Drawings. Declared incomes of the financial years as 1,05,000 for 2011 and 1,23,000 for 2011 respectively. State whether the income tax officer content is correct. Explain by giving your workings. So వీడు ఇన్కమ్స్ ఇవి చెప్తున్నాడు అన్న. ఎవరో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అని చెప్తున్నాడు. ఇన్కమ్స్ ఇచ్చాడు సార్. అవి కరెక్ట్ 1,23,000 అంట. ఎస్ సార్. డిక్లేర్ చేశాడంటే వాడు బిజినెస్ పర్సన్. డిక్లేర్ ది ఇన్కమ్ ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ ఇది అని చెప్తున్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఇప్పుడు ఇవి రైటా రాంగా అనేది మనం ఐడెంటిఫై చేసి ఇచ్చిన డేటా ప్రకారం మనం చెప్పాలి. ఎస్ సార్. వాడు ఏమంటున్నాడు? పైన సెంటెన్స్ ఏం చెప్పాను? వాడి ఇంటెన్షన్ ఏంటి? శ్రీమూర్తి has not disclosed the full income sir. సరిగ్గా ఫుల్ గా డిస్క్లోజ్ చేయలేదు అని చెప్తున్నారు. ఇప్పుడు మనకి అర్థం కనుక్కుని చెప్పాలి. ఎస్ సార్. సో నువ్వు చెప్పు ఫస్ట్. డేటా చదువుతాను, ఇక్కడ ఉన్న అసెట్స్ లయబిలిటీస్ అన్ని కూడా మనం బ్యాలెన్స్ షీట్ లో రాయలేదు, నువ్వు చెప్పాలి. ఎస్ సార్. క్యాష్ ఇన్ హ్యాండ్ అసెట్. ఎస్ సార్. ఇన్వెంటరీ, డేటా, ల్యాండ్ అండ్ బిల్డింగ్, వైఫ్ జ్యువెలరీ. అసెట్ కాదు సార్, అది పర్సనల్ గా క్యాపిటల్ కాదు సార్, అడిషనల్ క్యాపిటల్ కాదు. వెరీ గుడ్. సో వైఫ్ జ్యువెలరీ అనేది అడిషనల్ క్యాపిటల్ కాదు నాన్న. అసలు అసెట్ కింద రాయొచ్చా రాయకూడదని మన ఓన్ ఇంటెన్షన్. ఎస్ సార్. వైఫ్ జ్యువెలరీ వాడి పర్సనల్ అవుతుంది కానీ అసలు బిజినెస్ అసెట్ అవుతుందా? బిజినెస్ అవ్వదు సార్. ఎస్ సార్. లేదు, ఒకవేళ వాడి బిజినెస్ వేరే ఏదైనా జ్యువెలరీ బిజినెస్ కూడా వైఫ్ జ్యువెలరీ కూడా తీసుకొచ్చి పెట్టి అమ్మేయచ్చు. ఎస్ సార్. అంటే వైఫ్ సంబంధించి వైఫ్ పేరు మీద ఉన్న జ్యువెలరీ అనుకోవచ్చు, లేదు అంటే వైఫ్ సంబంధించిన పర్సనల్ జ్యువెలరీ అనుకోవచ్చు. సో మన అజంప్షన్ అనేది. ఎస్ సార్. అది నువ్వు నా పర్సనల్ బిజినెస్ కాదు అనుకుంటే దానికి అసెట్ చూపించకుండా దాన్ని ఏం చేయాలి? క్యాపిటల్ కి అడ్జస్ట్ చేసుకోవాలి. ఎస్ సార్. అది అసెట్ కింద దాన్ని కన్సిడర్ చేయకూడదు.
ఎస్ సార్. రైట్ అన్న. నెక్స్ట్ లైబిలిటీస్ లో ఓవింగ్ టు మోతీస్ బ్రదర్స్ అంటే ఎవరికైనా అప్పు ఉండొచ్చు అన్న. బ్రదర్ కి ఉండొచ్చు, వైఫ్ కూడా అప్పు ఉండొచ్చు, తప్పేమీ కాదు ఎస్ సార్. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ. అలాగే 2012 ఎండింగ్ లో క్యాష్ ఇన్ హ్యాండ్, ఇన్వెంటరీ, డెటార్స్, ల్యాండ్ అండ్ బిల్డింగ్, మోర్టార్, మళ్ళీ వైఫ్ జ్యువెలరీ ఇచ్చారు. ఎస్ సార్. ఇది రాయకూడదు సార్ బ్యాలెన్స్ మళ్ళీ షీట్. లైబిలిటీస్ లో లోన్ టు మోతీ బ్రదర్స్ అండ్ క్రియేటర్స్ ఇచ్చారు. సో మేబీ వైఫ్ జ్యువెలరీని మనం రాయొచ్చు, రాయకూడదు, మన ఓన్ డెసిషన్ తప్ప కంపల్సరీగా రాయకూడదని డిసైడ్ చేయలేదు. ఎస్ సార్. ఓకేనా? ఓకే సార్. ఎందుకు రాయలేమని డిసైడ్ చేయాలన్నాను? మేబీ వైఫ్ జ్యువెలరీ ఒక అసెట్ కింద వాడు కన్సిడర్ చేసి ఉండొచ్చు బిజినెస్ లో. ఎస్ సార్. సో మనకు తెలియదు కదా వాడు బిజినెస్ ఏంటో, వాడు అసెట్ ఎందుకు కన్సిడర్ చేస్తాడు. లేదు ఇవన్నీ కాదు అనుకుంటే, వాడి పర్సనల్ అనుకుంటే దాన్ని రాయడం అనేసి ఓకే సార్. ఆ ఎజంప్షన్ నోట్ రాయాలి. ఓకే సార్. రైట్. సో వాడు ఇచ్చిన డేటా ప్రకారం ఫస్ట్ మనం క్యాపిటల్ కనుక్కోవచ్చు. వీడు ఎజంప్షన్ లో చూడండి వైఫ్ జ్యువెలరీ రాశాడు అండి. ఎస్ సార్. రాశారు. కన్సిడరింగ్ ది వైఫ్ జ్యువెలరీ యాజ్ ఎన్ అసెట్. ఓకే సార్. ఇది క్వశ్చన్ ఆన్సర్ లో ఇన్స్టిట్యూట్ ఎజంప్షన్ అనేది. ఓకే సార్. లేదు నేను అలా కాదు, నాకు ఇష్టం లేదు అనుకుంటే అజంప్షన్ రాయాలి సార్. నోట్ పాయింట్. వైఫ్ జ్యువెలరీ ఇస్ నాట్ కన్సిడర్డ్ ఏ బిజినెస్ బిజినెస్ అసెట్. పర్పస్. ఒక ఎంట్రీ ఒక అజంప్షన్ నోట్ రాస్తే అప్పుడు క్యాపిటల్ ఆటోమేటిక్ ఏమవుతుందని మారిపోతుంది. ఎస్ సార్. పర్వాలేదు, రాయొచ్చు, తప్పేమీ కాదు. ఓకేనా? ఓకే సార్. సో వీడి అజంప్షన్ వైఫ్ జ్యువెలరీ is treated as an asset of the business. ఓకే దాన్ని సార్. బట్టి చూస్తే ఓపెనింగ్ క్యాపిటల్ 3,30,000, క్లోజింగ్ క్యాపిటల్ ఎంత వచ్చింది? 5,65,000. ఓపెనింగ్ క్లోజింగ్ క్యాపిటల్ కు ఉన్నటువంటి అడ్జస్ట్మెంట్స్ ఏంటి పైన చెప్పారు ఆల్రెడీ. డ్రాయింగ్స్, డొమెస్టిక్ ఎక్స్పెండిచర్, క్లోజింగ్ క్యాపిటల్ కి డొమెస్టిక్ ఎక్స్పెండిచర్ యాడ్ చేశాడు, ఓపెనింగ్ క్యాపిటల్ మైనస్ చేశాడు, ఇంకా పాజిటివ్ నెంబర్ వచ్చింది, దట్ ఇస్ కాల్డ్ ప్రాఫిట్. ఎస్ సార్. ఎన్నేళ్ళ ప్రాఫిట్ అనేది, ఎన్నేళ్ళ గ్యాప్ ఉంది ఇక్కడ? 2 years సార్. అంటే వీడు కనిపెట్టింది 2 years ప్రాఫిట్ నాన్న. ఎస్ సార్. ఎవరు కనిపెట్టారు ఇది? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సార్. వెరీ గుడ్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కనిపెట్టాను. అయితే మోతీ ఎంత డిస్క్లోజ్ చేశాడు నాన్న? 1,05,000, 1,23,000, 1,23,000 సార్. 228 డిస్క్లోజ్ చేశాడు నాన్న. ఎస్ సార్. అంటే వాడు ఖచ్చితంగా ఇన్కమ్ ఏం చేశాడు? తగ్గించి చూపించాడు సార్. సో తగ్గించిన ఇన్కమ్ ఎంత అంట? 1,20,000. 1,20,000. సో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కంటెన్షన్ ఇస్ రైట్. ఓకే సార్. అంతే కదా? ఎస్ సార్. దీనిలో ఏమైనా డౌట్ ఉందా? నో సార్. ఇది మనం సొంతంగా చేయాల్సిన అవసరం లేదు. దాని జనరల్ అసెట్స్ లైన్స్ లైబిలిటీస్ ఇస్తే క్యాపిటల్ వస్తుంది, క్యాపిటల్ కి డిఫరెన్స్ ఇస్తే ప్రాఫిట్ వస్తుంది. ఇది ఆల్రెడీ ఫౌండేషన్ నుంచి నేర్చుకుంటున్నటువంటి విషయమే కదా. ఎస్ సార్. రైట్. ఇది పెద్ద కష్టమైన విషయం అయితే ఏమీ కాదు. సో దీంతో మనకు క్వశ్చన్ కంప్లీట్ అయిందన్న. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలనేది ఇంపార్టెంట్. ఇది ఖచ్చితంగా ఓన్ గా సాల్వ్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 3. నెక్స్ట్ పర్సన్ మణికంఠ. ఎస్ సార్. మణికంఠ, నీకు మంచి క్రిటికల్ క్వశ్చన్ వచ్చిందా? ఓకే సార్. సో మేబీ ఒకవేళ అడిగితే ఈ మోడల్ క్వశ్చన్ కొంచెం డెప్త్ క్వశ్చన్ ఏమైనా ఉంటే అడగచ్చు స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ మీద ఎగ్జామ్ లో. అంతే తప్ప మరి చిన్నపిల్లల క్వశ్చన్ అయితే అడగడం. ఇల్లస్ట్రేషన్ నెంబర్ 3 సాల్వ్ చేద్దాం మనకంట. ఓకే సార్. టైం తీసుకుంటే జాగ్రత్తగా ఆలోచించి సమాధానం చెప్పు. ఓకే సార్. A and B are in partnership. సో ఇప్పుడు మనకి పార్ట్నర్షిప్ బేసిక్స్ కూడా కొంత అవసరం అవుతాయి. పర్వాలేదు, పెద్ద కష్టం. హ్యావింగ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో 2:1. The following information is available about their assets and liabilities. 31st March 2011, 31st March 2012 అంటే ఎంత గ్యాప్ నాన్న ఇక్కడ? 1 year సార్. 1 year. సో అసెట్స్ డేటా అంతా ఇచ్చాడు, లోన్స్, లయబిలిటీస్ అండ్ క్యాష్ అండ్ బ్యాంక్ డేటా కూడా ఇచ్చాడు. ఎస్ సార్. అలాగే 31st March 2011 ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాడు. ఒక అసెట్ ఫర్నిచర్ క్వశ్చన్ మార్క్ పెట్టాడంటే మేబీ ఎడిషన్స్ గానీ డిప్రిసియేషన్ ఉండదు సార్. డిప్రిసియేషన్ గానీ ఏమైనా ఉండొచ్చు. అవును సార్. ఎస్ సార్. Right, next. The partners are entitled to a salary of 2,000 per month. They contributed a proportionate capital. Interest is paid 6% on capital and interest charge 10% on drawings. నీకు గుర్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్నర్షిప్ లో క్యాపిటల్ అకౌంట్స్ లో వచ్చే ట్రాన్సాక్షన్ షిప్. క్యాపిటల్ అకౌంట్స్ లో వస్తే డ్రాయింగ్స్ ఉంటుంది సార్. ఫస్ట్ ఓపెనింగ్ క్యాపిటల్ ఇండివిజువల్ గా కాలమ్ వైజ్ ఉంటాయి కదా, ఏ పార్ట్నర్. ఎస్ సార్. రైట్. ఓపెనింగ్ క్యాపిటల్, ఓపెనింగ్ క్యాపిటల్, ఏదైనా అడిషనల్ క్యాపిటల్ సార్. డ్రాయింగ్స్, నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఎస్ సార్. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ కూడా ఉంటుంది సార్. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్.
ఎస్ సార్. వాడు పెట్టిన క్యాపిటల్ మీద పార్ట్నర్షిప్ ఫామ్ లో ఇంట్రెస్ట్ ఇవ్వచ్చు. ఇంట్రెస్ట్ ఇస్తే వాడి క్యాపిటల్ ఏమవుతుందన్న? ఇంక్రీజ్ అవుతుంది సార్. ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ వాడు Yes, sir. డబ్బులు పట్టుకెళ్ళిపోతానా, డ్రాయింగ్స్ మీద కూడా డ్రాయింగ్స్ మీద క్యాపిటల్ కూడా తగ్గుతుంది ఇంట్రెస్ట్ సార్. ఇవ్వచ్చు. ఎస్ సార్. ఇంట్రెస్ట్ అప్పుడు ఇన్కమ్ అవుద్ది బిజినెస్ కి. డ్రాయింగ్స్ మీద Business కి income, sir. చార్జ్ ఎస్ సార్. రైట్ అనా? సో డెబిట్ Yes, చేస్తాం ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ క్యాపిటల్ అకౌంట్ లో. ఇంట్రెస్ట్ sir. ఆన్ క్యాపిటల్ అకౌంట్ లో క్రెడిట్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ క్యాపిటల్ అకౌంట్ లో డెబిట్ చేస్తాం. డెబిట్ చేస్తాం సార్. అంతేనా? ఎస్ సార్. అంతే సార్. అంతేనా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ ఇంకేముంటాయి? క్యాపిటల్. ప్రాఫిట్ ఆర్ లాస్. ఎస్ సార్. ప్రాఫిట్ షేర్ రేషియో. అల్టిమేట్ గా క్లోజింగ్ క్యాపిటల్ తెలుస్తుంది. అంతే కదా నాన్న? అవును సార్. అడిషనల్ గా వచ్చేది ఏంట్రా అంటే పార్ట్నర్షిప్ లో రెగ్యులర్ గా కాకుండా ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. డ్రాయింగ్స్. రైట్. సో క్వశ్చన్ లో డేటా దానికి కూడా ఇచ్చాను. సో డ్రాయింగ్స్ డేటా ఇచ్చాడు, అబ్జర్వ్ చేస్తే డ్రాయింగ్స్ ఆఫ్ ఏ అండ్ బి, ఏ డేట్ ని డ్రాయింగ్ చేశాడు, బి డేట్స్ తో సహా అన్ని ఇచ్చాడు. ఏదో అంతంతా విత్ డ్రా చేశాడు అని. అవును సార్. వాళ్ళు డబ్బులు పట్టుకెళ్తే ఆర్గనైజేషన్ వాటి మీద ఏం చేస్తే ఇంట్రెస్ట్ ని చార్జ్ చేస్తుంది. దాని ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అని అంటాం. ఎస్ సార్. ఆన్ 30th June. సో అసలు మన క్వశ్చన్ డేటా ఇప్పుడు ఇయర్ ఎప్పుడున్నా? ఏప్రిల్ 2011 నుంచి మార్చ్ 2012 సార్. 31st March 2012 నాన్న. సో అంటే Yes, sir. 30th June అంటే ఎన్ని నెలల తర్వాత? 6 months తర్వాత సార్. ఏప్రిల్ టు జూన్, 3 ఏప్రిల్ టు మార్చ్ టు three. జూన్ అంటే 6 months తర్వాత. 3 సార్. ఎవడు కొట్టేవాడు లేక ఏప్రిల్ టు మార్చ్ 6 months అంటే సెప్టెంబర్. 3 జూన్ కాదు సార్. 30th కాదు June అంటే సార్. ఎన్ని నెలలు? ఇక్కడ ఏప్రిల్ స్టార్ట్ అవుతుంది సార్. ఇయర్ ఏప్రిల్ ఏప్రిల్ మే జూన్ 3 నెలలే కదా. మే జూన్. ఎస్ సార్. 3 సార్. ఎస్ సార్. 3 ఇయర్స్ సార్. మరి అదే చెప్తుంది ఇప్పుడు. అందుకే అక్కడ కొట్టేవాడు లేకనే. రైట్. 30th June రైట్ నాన్న, పర్వాలేదు. సరే సరదాగానే రైట్ తీసుకో. ఓకే సార్. రైట్. ఓకే సార్. 30th June they took C as 1/3 partner. ఎస్ సార్. ఒక పార్ట్నర్ ని అడ్మిషన్ అడ్మిషన్ చేసుకున్నా సార్. ఎస్ సార్. who contributed 75,000 capital. ఎస్ సార్. C entitled to share of 9 months profit. మరి కొత్తగా వచ్చి 3 months తర్వాత వచ్చి ఇంకెన్ని నెలల ప్రాఫిట్ ఇవ్వాలి వాడికి? 9 months ప్రాఫిట్ 9 సార్. months ఇస్తాం కానీ 12 months ఇచ్చేస్తామా? ఇవ్వం. ఇవ్వండి సార్. The new profit sharing ratio is 1:1:1. ఎస్ సార్. A withdraw his proportionate share. A withdraw his proportionate share అంట. షేర్ అంటే ప్రాఫిట్ షేర్ విత్డ్రా చేసుకున్నాడు సార్. ఎందుకని విత్డ్రా చేసుకుంటాడు? ఏ సార్. ఏ ఎందుకు విత్డ్రా చేసుకున్నాడు? కామన్ సెన్స్ పెట్టేస్తే స్టార్టింగ్ లో తెలుసు చూడు. రేషియో అక్కడ 2:1 సార్. ఇక్కడ 1:1 అయిపోయింది సార్. 2:1 ఉందా? ఎస్ సార్. ఏ ఎంత షేర్? 2 రూపీసా? ఎస్ సార్. ఇక్కడ 1:1 అయిపోయింది కాబట్టి 2 రూపీస్ విడిది 1 రూపీ బీది. ఆ 2 రూపీస్ 1 రూపీ ఆడికి ఇచ్చేస్తున్నాడు. సికి ఇచ్చేస్తున్నాడు కాబట్టి ఇటు తీసుకుంటారు సార్. తీసుకుంటాడు కాబట్టి క్యాపిటల్ ప్రపోర్షనేట్ గా మార్చుకుంటే వాడి షేర్ ఆఫ్ క్యాపిటల్ Yes, sir. పట్టుకెళ్ళిపోతుంది. ఎస్ సార్. అంతే కదా నాన్న? అవును సార్. అదే చెప్తున్నాడు వాడు. ఏ విత్డ్రా హిస్ ప్రపోర్షనేట్ షేర్. Depreciate furniture 10% per annum. New purchase 10,000 may be depreciated 1/4 year. So new purchase ఉంది, depreciation ఉంది, అన్ని ఉన్నాయి నాన్న. ఫర్నిచర్ అకౌంట్ మారుతుంది. ఎస్ సార్. కరెంట్ అకౌంట్స్ మళ్ళీ ఇంకోటి. క్యాపిటల్ అకౌంట్స్ కాకుండా మహానుభావుడు కరెంట్ అకౌంట్స్. క్యాపిటల్ అకౌంట్ ఇస్ డిఫరెంట్, కరెంట్ అకౌంట్ ఇస్ డిఫరెంట్. దిస్ మెథడ్ ఇస్ నోన్ యాజ్ ఫ్లక్చుయేటింగ్ ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్. ఫిక్స్డ్ క్యాపిటల్ అకౌంట్ ఫిక్స్డ్ గా ఉంటుంది. మిగతా ట్రాన్సాక్షన్స్ అన్ని కరెంట్ అకౌంట్ లో ఉంటాయి. ఎస్ సార్. ఫ్లక్చుయేటింగ్ ఫ్లక్చుయేటింగ్ క్యాపిటల్ మెథడ్ లో అన్ని ఒక దానిలోనే ఉంటాయి. అవును సార్. అవును మనం రెగ్యులర్ గా ఫాలో అయ్యేది ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ కాదు, ఫ్లక్చుయేటింగ్ క్యాపిటల్ మెథడ్. ఎస్ సార్. ఇక్కడ కరెంట్ అకౌంట్ ఉందంటే ఇది ఏ మెథడ్? ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్. ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ సార్. రైట్. ప్రిపేర్ ది స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్, కరెంట్ అకౌంట్, స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఆన్ 31st March 2012. మళ్ళీ అడుగుతుంటాను అంతే. క్వశ్చన్ అయిపోయింది. ఎస్ సార్. మనం చూసుకున్నా డౌట్స్ ఉంటే అసలు క్వశ్చన్ అంతా బాగా చదివేసుకోకుండా డౌట్ ఏం లేకపోతే అప్పుడు స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం సార్. ఒకసారి చదువునాను పర్వాలేదు. ఒకసారి చూసుకో. నీకు ఏమైనా ఒక సెంటెన్స్ కానీ ఏమైనా డౌట్ ఏమైనా ఉందా ఒకసారి చెక్ చేస్తా. అందరూ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి అన్న.
ఓకే సార్. ఓకేనా, డన్నా, కన్ఫర్మా? ఓకే సార్. ఓకేనా, స్టార్ట్ చేద్దాం అయితే. సో మళ్ళీ అడుగుతున్న క్వశ్చన్ లాస్ట్ లైన్, ప్రిపేర్ ది స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్, కరెంట్ అకౌంట్స్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అని అడిగాను. ఎస్ సార్. మూడిట్లో ఏం తయారు చేయగలం ఫస్ట్? స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ సార్. డైరెక్ట్ ప్రాఫిట్ స్టేట్మెంట్ తయారు చేస్తావా? కరెంట్ అకౌంట్స్. ఓకే సార్. Current ఫస్ట్ accounts చేద్దాం సార్. చేసేస్తావా? స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్. స్టేట్మెంట్ అఫైర్స్ చేయగలం, ఎందుకంటే ఇచ్చిన డేటా అదే కదా ఫస్ట్. ఎస్ సార్. అయ్యో, రైట్. టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకున్నానా, ఇన్ఫర్మేషన్ కావాలి కదా. చెప్పరా, నువ్వు డేటా చెప్పగలవా? ఎస్ సార్. అసెట్స్ సార్ ఫస్ట్. స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్. సో Yes, sir. డేట్స్ నా 1st April 2011 సార్. 31st March 2011 వేద్దాం. ఇంకోటి Okay, sir. 31st March 2012 నాన్న, అంతేనా? 12 అంతే సార్. ఇచ్చిన డేటా ఒకటి చదువున్నాను ఫాస్ట్ గా. ఫర్నిచర్ సార్. చెప్పినాను. ఫర్నిచర్ సార్. ఫర్నిచర్, Assets, sir. ఓకే. ఫర్నిచర్ ఓపెనింగ్ ఎంత నాన్న? 1,20,000 సార్. 1,20,000, ఓకే, డన్. నెక్స్ట్ అడ్వాన్సెస్ సార్. అడ్వాన్సెస్. నాన్న ఫర్నిచర్ అకౌంట్ క్లోజింగ్ కూడా చెప్పగలవా? ఎస్ సార్. డెప్రిసియేషన్ ఉంది సార్. డెప్రిసియేషన్ రైట్, రాసేద్దాం నాన్న, దానిలో ఏముంది. 1,20,000 అసెట్. నేను ఇక్కడ ఇంటర్నల్ గా చేశానా క్యాలిక్యులేషన్, పర్లేదా? చేసాను సార్. పర్లేదు రైట్, సార్. 1,20,000, ఓకే. సో దాని మీద ఏమున్నాయి నాన్న? 10% డెప్రిసియేషన్ ఉంది సార్. ఓకే, అది కాకుండా ఇంకేం లేదా? తర్వాత ఎడిషన్ లేదా? అడిషనల్ గా న్యూ పర్చేస్ 10,000 చేశాడు సార్. ప్లస్ 10,000 సార్ ఎడిషన్ ఇక్కడ చేస్తే అసెట్ 10,000 పెరుగుతుంది కదా నాన్న? ఇక్కడ న్యూ పర్చేస్ 10,000 మేబీ డిప్రిసియేటెడ్ ఫర్ 1/4 ఆఫ్ ఇయర్ అన్నాడు సార్. ఓకే, 1/4 ఇయర్. అంటే 3 months. 1/4 ఇయర్ అంటే 3 months సార్. 3 months డిప్రిషియేట్ చేద్దాం. 1,20,000 ఫుల్ Okay, sir. డిప్రిషియేషన్, 10,000 3 months డిప్రిషియేషన్ చేయాలి. బట్ ఎడిషన్ అయితే ముందు Yes, అసెట్ sir. పెరుగుతుంది కదా. అవును సార్. ఓకే సార్. మైనస్ డిప్రిషియేషన్. నువ్వు చెప్పినట్టే చేద్దాం. 1,20,000 మీద ఫుల్ డిప్రిషియేషన్ ఎంత పర్సెంటేజ్? 10% సార్. 10% నాన్న, ఓకేనా? ఎస్ సార్. ఎస్ సార్. ఫుల్ ఇయర్ కాబట్టి ఇంటూ 12/12 వేయాల్సిన మైనస్ 10,000 మీద 10,000 ఇంటూ 10% ఇంటూ 3/12. ఇంటూ 10% ఇంటూ 3/12 నాన్న చేసే. ఆ డిప్రిషియేషన్ వాల్యూ ఎంత మైనస్ చేసే. ఇదేమో 12,000, ఇదేమో 10,000 మీద 10% చొప్పున 3/12 డివైడ్ బై 4. సో 250. 250 సార్. 250 ప్లస్ 12,000, 250. 1,30,000 మైనస్ 12,000, 250. 1,17,750 వచ్చింది సార్. ఓకే, ఓకేనా? ఓకే సార్. సార్ మరి డిప్రిసియేషన్ కి డబుల్ ఎంట్రీ వెళ్ళాలి కదా, ఎక్కడికి వెళ్తుంది డిప్రిసియేషన్ డబుల్ ఎంట్రీ? P&Lకి వెళ్తుంది సార్. ప్రాఫిట్ కి వెళ్తుంది నాన్న. ప్రాఫిట్ ఎక్కడికి Yes, sir. వెళ్తుంది? పార్ట్నర్స్ Capital క్యాపిటల్ యాడ్ అవుతుంది సార్. అంటే అల్టిమేట్ గా Yes, sir. బ్యాలెన్స్ ఫిగర్ క్యాపిటల్ లో అడ్జస్ట్ అయిపోతుందా? అయిపోతుంది సార్. ఎస్ సార్. రైట్, నెక్స్ట్ అడ్వాన్సెస్ ఓపెనింగ్ 70 సార్. 70,000. అడ్వాన్సెస్. ఎస్ సార్. ఓకే, అడ్వాన్స్ ఓపెనింగ్ 70,000 సార్. అడ్వాన్సెస్ గివెన్ అన్నా టేకెనా? అండ్ ఇక్కడ ఏం చెప్పలేదు అంటే అసెట్ సైడ్ ఉంది కాబట్టి ఇంకా ఇక్కడ అసెట్ సైడ్ ఉంది కదా, ఫర్నిచర్ దగ్గర ఉంది కదా. ఎస్ సార్. అసెట్ సైడ్ ఉంది సార్. సో లెట్ us assume ఫర్నిచర్ కింద ఉంది కాబట్టి ఏమని అనుకుందాం, అసెట్ అసెట్ కింద తీసుకో. ఎస్ సార్. తీసుకుందాం అన్న. రైట్, 70 నెక్స్ట్ 50 సార్. క్లోజింగ్ 50 క్లోజింగ్. ఓకే, రైట్, నెక్స్ట్ క్రెడిటార్స్. క్రెడిటార్స్ లయబిలిటీ ఎస్ సార్. ఎంత అన్న? ఓపెనింగ్ 32,000 సార్. ఓపెనింగ్ 32,000. క్లోజింగ్ 32,000, ఓకే. క్లోజింగ్ 30 సార్. క్లోజింగ్ 30,000, ఓకే, రైట్, నెక్స్ట్ డెటార్స్ సార్. డెటార్స్. ఓకే, డెటార్స్ ఎంత అన్న? ఓపెనింగ్ 40,000 సార్. ఓపెనింగ్ 40, క్లోజింగ్ 45. క్లోజింగ్ 45, రైట్, నెక్స్ట్ ఇన్వెంటరీ సార్. ఇన్వెంటరీ. ఓకే, ఎంత అన్న? ఓపెనింగ్ 60,000 సార్. ఓపెనింగ్ 60, క్లోజింగ్ 74,750. 74,750. ఎస్ సార్. ఓపెనింగ్ 60, కరెక్టే కదా? కరెక్టే సార్. రైట్, నెక్స్ట్ లోన్ సార్. లోన్సా? ఎస్ సార్. ఈసారి లోన్ ఎక్కడ ఇచ్చాడు బాబు? లైబిలిటీ సైడ్ ఇచ్చారు. లోను క్యాష్ బ్యాంక్. మరి అసెట్ ఉంది ఇక్కడ. లోన్ మనం ఇందాక ఒక లోన్ ఆల్రెడీ అడ్వాన్సెస్ అనేది అసెట్ కింద తీసుకున్నాం కాబట్టి లెటర్ ఎగ్జామ్ లోన్ ఇదే లైబిలిటీ.
ఎస్ సార్. లోన్ పార్ట్నర్షిప్ లోన్ తీసుకుందాం అనుకోవచ్చు. లోన్ అని అన్నాడు కానీ ఇంకేం చెప్పలేదు కదా. చెప్పలేదు సార్, లోన్ అన్నాడు అంతే సార్. లోన్ అని అన్నాడు అంతే. సో ఆల్రెడీ ఒక అడ్వాన్స్ అనేది అసెట్ కింద ఇచ్చినప్పుడు లోన్ తీసుకున్నామని అసెట్ తీసుకోవాలి అంతే కదా. ఎస్ సార్. రైట్. లోన్ ఎంత అన్న? ఓపెనింగ్ 80,000 సార్. ఓపెనింగ్ 80. ఓకే. క్లోజింగ్ ఏం లేదు సార్, 0. జీరోనా? ఎస్ సార్. లేదా క్వశ్చన్ మార్క్ ఏమైనా ఉందా? 0 సార్. 0. రైట్. నెక్స్ట్. క్యాష్ అట్ బ్యాంక్ సార్. క్యాష్ అండ్ బ్యాంక్ అసెట్ అన్న. క్యాష్ అండ్ బ్యాంక్ ఎంత అన్న? ఓపెనింగ్ 50,000 సార్. ఓపెనింగ్ 50. క్లోజింగ్ 1,40,000 సార్. 1,40,000. అంతే సార్, 1,40,000 సార్. 1,40,000. ఓకే. అయిపోయిందా? అయిపోయింది సార్. ఎక్కడ అయిపోయింది? సరిగ్గా చూడు క్వశ్చన్. చదివేశానన్నావు. కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్స్ ఉన్నాయి. ఎస్ సార్. చెప్పు కరెంట్ అకౌంట్స్. ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారు? ఏబి 2 సార్. ABC. మహానుభావ. ఎస్ సార్. అడ్మిషన్ కూడా ఉంది. ఎస్ సార్. పర్లేదు, ఏం పర్లేదు. రైట్ అన్న. ఏ ఎంత ఉంది? ఏ డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ 5,000. బ్యాలెన్స్ ఏముంది? ఏ క్రెడిట్ బ్యాలెన్స్ 5,000 సార్. ఏ క్రెడిట్ బ్యాలెన్స్ 5,000. అది Yes, sir. ఓపెనింగా క్లోజింగా? ఓపెనింగ్ సార్. ఓపెనింగ్ లో అయితే కనుక ఇద్దరే ఉంటారు, ఎందుకంటే సి కప్పుకి అడ్మిషన్ లేదు. అవును సార్. రైట్ అన్న. ఓపెనింగ్ లో ఏ ఎంత? 5,000 క్రెడిట్ సార్. సో క్రెడిట్ బ్యాలెన్స్ కాబట్టి లైబిలిటీ సైడ్ రాశాను. నెక్స్ట్. బిది డెబిట్ 2,000 సార్. బికి డెబిట్ 2,000. ఇది కూడా ఓపెనింగే కదా. ఎస్ సార్. సికి ఓపెనింగ్ ఉండదు. లేదు సార్. ఓకే. రైట్. నెక్స్ట్. ఇంకా బికి డెబిట్ వచ్చింది సార్. బికి డెబిట్ అన్నా, క్రెడిట్ కదా. ఎస్ సార్. డెబిట్ 2,000 సార్. సారీ ఇక్కడ రాద్దాం. ఎస్ సార్. కరెంట్ అకౌంట్ బి 2,000 సార్. ఓకేనా? ఓకే సార్. రైట్. నెక్స్ట్. ఇది ఓపెనింగ్ అన్న. క్లోజింగ్ డేటా ఏమైనా ఇచ్చాడా? ఏం లేదు సార్. ఓకే. రైట్. డన్. సో ఇంకా ఫైనల్ గా ఇక్కడ ఏం మిగులుతుంది? ఇంకేముంటుంది అన్న? క్యాపిటల్. క్యాపిటల్ లోనే ABC 3 ఉండాలి. ఎస్ సార్. ఫస్ట్ ఓపెనింగ్ లో ఏబి ఇద్దరు ఉన్నారు, సి అనేవాడు ఉన్నాడు కాబట్టి ఓపెనింగ్ క్యాపిటల్ కనుక్కోగలం. ఎస్ సార్. కనుక్కోగలనా, కనుక్కోలేనా? కనుక్కోగలను సార్. కనుక్కోగలను అన్న. సో అయితే ఇండివిజువల్ గా కనుక్కోలేం కానీ ఓవరాల్ గా కనుక్కోగలం. అవును సార్. సో ఓవరాల్ గా ఫస్ట్ కనుక్కుందాం, తర్వాత ఇండివిజువల్ గా ఏం చేయాలో తర్వాత చూద్దాం. క్యాలిక్యులేట్ చేయి. 1,20 + 70 + 40 + 60 + 50 + 2,000 మైనస్ టోటల్ ఎంత? 3,12,000 సార్. 42,000 కదా. 120 + 70 + 40 + 60 50 + 2,000. ఏమిరా నువ్వు 3,42,000 కి 3,12,000 అంటావు? మైనస్ 5,000 మైనస్ 80,000 మైనస్ 32,000. ఇది కరెక్టేనా? కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయండి. నెంబర్లన్నీ కరెక్ట్ గా చూడు. ఎస్ సార్. ఎస్ సార్. కరెక్టే సార్. రైట్. దీంతో మనకి క్లోజింగ్ క్యాపిటల్, సారీ ఓపెనింగ్ క్యాపిటల్ తెలిసిందా? తెలిసింది సార్. తెలిసిందన్న. అలాగే కరెంట్ అకౌంట్స్ క్లోజింగ్ తెలియాలి, క్యాపిటల్ అకౌంట్స్ క్లోజింగ్ తెలియాలి. అవును సార్. కానీ తెలుసా తెలీదా? ఏమన్నా తెలుసా తెలీదా? ఇది క్వశ్చన్. ఏం తెలియదు సార్. తెలుసు చూడు. సీదా అయితే 75,000 ఉంది సార్. అవును. ఓపెనింగ్ ఏ విత్డ్రా కూడా చేస్తాడు, అందరూ ఈక్వల్ రేషియో. అప్పుడు ఎంత ఉంటుంది నాన్న? 75 ఉండాలి సార్. మరి మరి తెలియదు అంటావేంటి మరి? ఇందాక నువ్వేనా అడిగితే సార్ 0.2 రేషియోలో ₹1 తీసేసుకున్నాడు, విత్డ్రా చేస్తాడు అంటే వాడి షేర్ లో కూడా క్యాపిటల్ అకౌంట్ ఏమవుద్ది? 75 అయిపోయిందని చెప్పగలవు కదా. ఎస్ సార్. అంతే కదా నాన్న? అంతే సార్. సి 75,000 నాన్న. నువ్వు కావాలంటే క్యాలిక్యులేట్ చేయి. 2,25,000 ఉందా? ఎస్ సార్. 2,25,000 డివైడ్ బై 3 అయితే ప్రతి షేర్ అంత 75 ఎస్ సార్. అందుకే బికి 75, సి కూడా 75 పెట్టాడు. ఏ 75,000 ఉండేలాగా మిగతా 75,000 ఏం చేశాడు? విత్డ్రా చేసుకున్నాడు సార్. విత్డ్రా చేసిన తర్వాత కదా క్లోజింగ్ క్యాష్ వచ్చింది నాకు. అది నువ్వు విత్డ్రా చేసినందుకు ట్రాన్సాక్షన్ క్యాపిటల్ రాయవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ మనకి ఇచ్చాడు. ఎస్ సార్. అంటే 75 దట్ మీన్స్ టోటల్ 225. అవును. సేమ్ క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్, నో చేంజ్. ఎస్ సార్. ఎనీ డౌట్? నో సార్.
వెరీ గుడ్, అర్థమైనట్టే కదా. ఎస్ సార్. మరి ఇప్పుడు కరెంట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ నుంచి ఏం కనుక్కోవచ్చు? ఓవరాల్ గా కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ కనుక్కోవచ్చు. ఎస్ సార్. ఇప్పుడు ఓవరాల్ గా కరెంట్ అకౌంట్ నాకు ఇంకేం తెలియదు అనుకోనా, ఈ టోటల్ నుంచి తీస్తే ఓవరాల్ కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ రాదా? వస్తుంది సార్. 1,17,750 ప్లస్ 50,000 ప్లస్ 45,000 ప్లస్ 74,750 ప్లస్ 1,40,000 టోటల్ 4,27,500. 500. ఎస్ సార్. మైనస్ చేసే మైనస్ 30,000 మైనస్ 2,25,000 ఈక్వల్స్ టు 1,72,500. ఓవరాల్, నాట్ ఇండివిజువల్లీ. ఎస్ సార్, ఓవరాల్ సార్. సో మొత్తానికి ఫైనల్ గా కనుక్కుంది ఏంట్రా అంటే బ్యాలెన్సింగ్ ఫిగర్ క్యాపిటల్ బిగినింగ్ లో ఓవరాల్ గా కనుక్కున్నాం, ఎండింగ్ లో ఓవరాల్ కరెంట్ అకౌంట్ లో క్లోజింగ్, కరెంట్ అకౌంట్ లో ఓవరాల్ గా కనుక్కున్నాం. ఇది ఫైండింగ్ ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ నుంచి. కానీ డౌట్ ఉంటే దీనిలో అడుగు ఫస్ట్ నన్ను. సార్. ఓకేనా సార్? నాకు ఇది Okay, sir. 2000 రాయడం వల్ల కన్ఫ్యూజ్ వస్తుంది. కావాలంటే కరెంట్ అకౌంట్ ఇచ్చేది 2000 నెగిటివ్ రాసుకో, టోటల్ 3,40,000 వస్తుంది. మరి అల్టిమేట్ గా అదే వాల్యూ ఉంటది. ఎస్ సార్. అవును సార్. కన్ఫ్యూజన్ ఏమీ వద్దు. ఓకేనా? ఎస్ సార్. రైట్. సో దీంతో మనకి స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ కంప్లీట్ అయిందా? దీని నుంచి మనం కనుక్కున్న ఏంటి? క్యాపిటల్స్ కదా. ఎస్ సార్. రైట్. అయితే క్యాపిటల్ సంబంధించి కొన్ని ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఇచ్చాడు ఆల్రెడీ. అది అబ్జర్వ్ చేస్తే శాలరీ ఇంట్రెస్ట్ గురించి ఇచ్చాడు, క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్, శాలరీస్ ఇచ్చాడు సార్. శాలరీ డేటా ఇచ్చాడు, కాంట్రిబ్యూటెడ్ Drawings మీద ప్రపోర్షనేట్ interest. క్యాపిటల్ అంటే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇచ్చాడు, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఇచ్చాడు, డ్రాయింగ్స్ Yes, డేటా sir. ఇచ్చాడు ఎస్ సార్. కదనా. అవును సార్. ఇవన్నీ ఇచ్చాడు కదనా. ఇవన్నీ కూడా ఎస్ సార్. ఏ అకౌంట్ లో జరిగే ట్రాన్సాక్షన్స్? క్యాపిటల్ అకౌంట్ లోనే, కరెంట్ అకౌంట్ లో? కరెంట్ అకౌంట్ లో జరుగుతుంది సార్. కరెంట్ అకౌంట్ లోనే. ఎందుకంటే క్యాపిటల్ అకౌంట్ ఇస్తే ఫిక్స్డ్ ఇవ్వాలి, ఫిక్స్డ్ సార్. చేంజ్ ఉండదు. సార్. సో నువ్వు ఏం Yes, sir. చేసినా, డ్రాయింగ్స్ చేసినా, ఇంట్రెస్ట్ ఇచ్చినా, శాలరీ ఇచ్చినా, శాలరీ మీద డ్రాయింగ్స్ ఇంట్రెస్ట్ మీద, సో డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ ఇచ్చినా, డ్రాయింగ్స్ చేసినా, ఏదైనా ఏ అకౌంట్ లో జరుగుతుంది? కరెంట్ సార్. కరెంట్ అకౌంట్ లో. సో కాబట్టి మనం కరెంట్ అకౌంట్ స్టేట్మెంట్ తయారు చేసుకుని ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కోవచ్చా? క్యాపిటల్ అకౌంట్ స్టేట్మెంట్ కాదు. ఎస్ సార్. ఈ సమ్లోనా మామూలుగా క్యాపిటల్ అకౌంట్ స్టేట్మెంట్ కంపారిజనే, క్యాపిటల్ కంపారిజనే, కాకపోతే ఇక్కడ కరెంట్ అకౌంట్ కంపారిజన్. అవును సార్. రైట్ అన్నా? ఓకే సార్. ఒక స్టేట్మెంట్ తయారు చేస్తాను, స్టేట్మెంట్ ఆఫ్ కరెంట్ అకౌంట్. ఓకే సార్. స్టేట్మెంట్ తయారు చేసుకున్నాక అప్పుడు కరెంట్ అకౌంట్స్ ప్రిపేర్ చేద్దాం. ఎందుకంటే మనం ముందు ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కోవాలి, ఎవరి షేర్ ఎంత కనుక్కోవాలి, క్యాలిక్యులేషన్స్ అన్ని కనుక్కున్నాక అప్పుడు మనం ఏం తయారు చేద్దాం? అకౌంట్ తయారు చేద్దాం. కరెంట్ అకౌంట్ చేద్దాం. కరెంట్ అకౌంట్ మరి ఇండివిజువల్ గా తయారు చేయాలి కదా. అవును సార్. సో అది కూడా అవసరం అయితే బెటర్. ఇక్కడే మనం స్టేట్మెంట్ లో 3 కాలమ్స్ పెట్టేద్దాం అన్న. పర్టికులర్స్, కరెంట్ అకౌంట్ ఎంతమంది ఎంతమంది ఉన్నారు? ఏబిసి సార్. 3. అలాగే మనకు ఓవరాల్ గా బ్యాలెన్స్ షీట్ ని తెలిసిందేంటి? టోటల్ తెలిసింది సార్. ఎస్ సార్. 3 కాలమ్స్ పెడతాం. ఎందుకంటే మనకు తెలిసింది టోటల్ అని ఇండివిజువల్ తెలియదు కదా. తెలియదు సార్. రైట్. ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అన్న ఇదేంటంటే కరెంట్ అకౌంట్ స్టేట్మెంట్. ఓకేనా? ఓకే సార్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఏబిసి ఇండివిజువల్ గా తెలుసు, టోటల్ గా తెలుసు. ఇండివిజువల్ గా ఏ ఎంత? 5,000. బి ఎంత? డెబిట్ 2,000 సార్. నెగిటివ్ రాదు సార్. ఎస్ సార్. ఓకే సార్. సి ఓపెనింగ్ లో ఉండడు. అంటే టోటల్ ఎంత? సార్ 3,000. ఇది ఓకేగా? ఏమైనా డౌట్ ఉంది దీనిలో? ఓకే సార్. రైట్ అండి. తర్వాత ఏమేమి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి? ప్రతి ట్రాన్సాక్షన్ చెప్పినా. ఓకే సార్. శాలరీ ఉంది సార్. శాలరీ ఉంది నాన్న. శాలరీ ఏంటి? Yes, sir. ఏంటి శాలరీ అనేది? ఏంటి శాలరీ ఇస్తే క్యాపిటల్ ఏమవుద్ది? పెరుగుద్ది సార్. అది కరెంట్ అకౌంట్ ఏమవుద్ది? పెరుగుతుంది కదా. ఎస్ సార్. ఎస్ సార్. ప్లస్ శాలరీ 24,000 సార్. శాలరీ టు పార్ట్నర్. ఎస్ ఎంత సార్. ఇచ్చారు శాలరీ? 2,000 per month సార్. 2,000 per month. ఎవరికి? ఇద్దరికి అంతే సార్. The partners are entitled to salary 2,000 per month. They contributed proportional capital. Interest is paid 6%. Okay. Drawings. 30th June, she took partnership who contributed 7,000. She entitled to 9 months share new profit. A withdraw proportional share. Depreciation 10%.
ఇచ్చాను. సో అయితే ఇక్కడ పార్ట్నర్స్ అన్నది ఏ పార్ట్నర్ ఏబికి తీసుకోవాలా ఏబిసికి తీసుకోవాలా? ఏబికి తీసుకోవాలి సార్. ఏబికి తీసుకోవాలని అంతే. ఎస్ సార్. సి లేడు కదా సార్ అప్పటికి. సి అప్పటికి లేట్ కదా. సో అప్పుడు ఎంత అవుతుంది అన్న? 24,000 సార్. రైట్. నెక్స్ట్ అన్న ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ సార్. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఎంత పర్సెంటేజ్ అన్న? 6% సార్. ఇది కూడా యాడ్ అన్నా మైనస్? యాడ్ సార్. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఎంతనా? 6% సార్. 6% అన్న కదా. ఎస్ సార్. ఇది కూడా ఎంత మందికి ఇస్తామని చెప్పాడు? ఏబికి సార్. మరి సికి ఏం లేవా? సికి ప్రాఫిట్ ఓన్లీ ఇచ్చాడు సార్. ప్రాఫిట్ గురించి చెప్పాడు సార్ సికి. పార్ట్నర్స్ అన్నాడు కదా, ఓన్లీ ఏబి కి మనం ఎలా డిసైడ్ చేయగలం? అంటే పార్ట్నర్స్ opening ఎంటైటిల్ capital లేదు కదా salary సార్. per month, the contributed proportionate capital, interest is paid 6% per annum, charge 10% drawings date of A and B. అంతే A and B కే ఇచ్చాడు అంతే కదా. C కి ఇవ్వలే. ఎస్ సార్. So that is C due to కింద C as a చెప్పాడు సార్. one-third partner who contributed 75,000. C entitled to share of 9 months profit. వారి entitlement only 9 months Profit share of only, profit. sir. ఎస్ సార్. The new profit A withdraws proportionate share, depreciation permission, depreciation data ఇచ్చాడు అంతే. అంటే మొత్తానికి ఓన్లీ ఇదంతా కూడా ఎవరికి నాన్న? A కి B కి నాన్న? ఏకి బికి సార్. ఎస్ సార్. రైట్. ఓకే చేద్దాం. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఎంత నాన్న? ఏ 5,000 సార్. ఎలా నాన్న? ఓపెనింగ్ 5,000 ఉంది సార్. నాన్న ఇది కరెంట్ తర్వాత అకౌంట్ మీద 75. ఎవరైనా ఇంట్రెస్ట్ ఇస్తారా? అవును సార్. ఇంట్రెస్ట్ 75,000 అనేది సార్. దేని మీద ఇస్తాం? ఫిక్స్డ్ క్యాపిటల్. ఫిక్స్డ్ క్యాపిటల్ మీద. ఆ ఎస్ ఏ సార్. ఫిక్స్డ్ క్యాపిటల్ ఎంత? 75,000 సార్. రాంగ్. అది క్లోజింగ్ నాన్న. బిగినింగ్ నుంచి క్లోజింగ్ లో మొత్తం అంతా 75,000 ఉందా? లేదు సార్. 225 into 2/3 1,50,000. ఎస్ సార్. 1,50,000 సార్. 1,50,000 మీద ఇంట్రెస్ట్ రేట్ ఎంత నాన్న? 6% సార్. ఓకే 6% ఇంటూ ఎన్ని నెలలు? 12 months సార్. 3 months. 3/12 సార్. 1,50,000 3 months ఉంది. తర్వాత 75,000 విత్డ్రా చేస్తాడు. అవును సార్. ఏ నాన్న అంతేనా? అంతే సార్. 1,50,000 మీద 3 months నాన్న. తర్వాత 3 Yes, months sir. తర్వాత ఏమైంది? క్యాపిటల్ ఈక్వల్ అయిపోయింది సార్. సిఐ యాడ్ అయ్యాడు కాబట్టి 75,000 అయింది. 75,000 అయిపోయింది సార్. ఎస్ సార్. 75,000 మీద 6% చొప్పున 9 months ఇంట్రెస్ట్. ఇది ఏ Yes, sir. క్యాలిక్యులేషన్? ఎస్ సార్. ఎంత? అవును సార్. $5,625 సార్. 5,625. ఇది ఏ నాన్న. మరి B కి? మా అర్థమవుతుంది క్యాలిక్యులేషన్? 75,000 ఉంది సార్. సో ఎస్ B సార్. కి అయితే డైరెక్ట్ గా 75,000 మీద 6% చొప్పున 12 months ఎంత Yes, అవుతుంది sir. నాన్న? 4,500 సార్. 4,500 నాన్న. ఎస్ సార్. మరి C కి ఇంట్రెస్ట్ సికి ఇంట్రెస్ట్ ఏం లేదు సార్. ఏం చెప్పలేదు నాన్న. ఓకేనా? సో టోటల్ చెప్పలేదు సార్. ఇంట్రెస్ట్ ఎస్ సార్. మా ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఈజ్ ఎంటైటిల్డ్. పార్ట్నర్స్ ఆర్ ఎంటైటిల్డ్ అన్నాడు కదా. పార్ట్నర్ సార్ అంటే మేబీ అందరికీ అవ్వచ్చు కదా. ఓన్లీ C కి మాత్రం ఎందుకు ఇవ్వలేము? అంటే అదే శాలరీ ముందు చెప్పాడు కాబట్టి శాలరీ ఏది ఎప్పుడు చెప్పినా అనేది మ్యాటర్ కాదు. పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ లో పార్ట్నర్స్ ఆర్ ఎంటైటిల్డ్ అన్నాడు కదా. ఓకే సార్. కాంట్రిబ్యూటెడ్ ప్రపోర్షనేట్ క్యాపిటల్ అన్నాడు కదా. పెట్టినప్పుడు అందరికీ ఒకటే రూల్ ఉంటుంది, కానీ ఒకటి కాకుండా ఒకటి కాకపోతే అది చెప్పాలంటే అది అగ్రిమెంట్ లో చెప్పాలి. ఎక్కడ చెప్పాడు అలాగా? చెప్పలేదు సార్. అంటే సీకి కూడా ఇవ్వాలి సార్. C కి ప్రాఫిట్ లో షేర్ చెప్పాడు. 9 months షేర్ ఇస్తా అన్నాడు. మరి శాలరీ కూడా మరి ఆడు జాయిన్ అయిన దగ్గర నుంచి 9 months ఇవ్వాలి కదా నాన్న. ఇవ్వాలి సార్. ఇంట్రెస్ట్ ఇవ్వాలి కదా నాన్న. ఇవ్వాలి సార్. డ్రాయింగ్స్ చేస్తే డ్రాయింగ్స్ మీద ఛార్జ్ కూడా చేయాలి కదా నాన్న. చెయ్యాలి సార్. మరి అన్ని అక్కడ మనం చేయాలి కదా. సో అర్థం వచ్చే కావాలంటే ఇంకో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ చూడు. క్యాలిక్యులేషన్ ఏం చెప్తున్నా చూడు. A, B and C కూడా ఇచ్చాడు. ఎందుకంటే పార్ట్నర్స్ ఆర్ ఎంటైటిల్డ్ అన్నాడు, కానీ ఓన్లీ AB అని ఎక్కడైనా చెప్పాడా? చెప్పలేదు సార్. చెప్పలేదు నాన్న. అలాగే చూడు డ్రాయింగ్స్ లో AB డ్రాయింగ్స్ చెప్పాడు కాబట్టి వాళ్ళిద్దరికి ఇచ్చాడు. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్ చార్జ్ చేశాడు. C డ్రాయింగ్స్ Yes, ఎక్కడైనా sir. క్వశ్చన్ లో ఉందా? లేవు సార్. మా అర్థమవుతుందా నాన్న? ఎస్ సార్.
క్వశ్చన్ లో ఎక్కడ మనకి ఓన్లీ ఏ అండ్ బి అని చెప్పలేదు, దాని పైన సెంటెన్స్ ఇచ్చాడు అంతే. ఎస్ సార్. కాబట్టి మనం దీని ఇలా క్యాలిక్యులేట్ చేయకూడదు. సో Okay, ఏ కి బి తో పాటు మనం ఏం చేయాలి, సి కూడా సి క్యాలిక్యులేట్ కూడా ఇవ్వాలి సార్, చేసుకోవాలి. చేయాలి సార్. అంతేకాని ఒకటికి చేస్తుంటే కుదరదు మనం. ఎస్ సార్. సో ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి వదిలేసాం ఇవన్నీ, శాలరీ దగ్గర నుంచి Salary, వదిలేసాం. sir. సి ఎప్పుడు జాయిన్ అయ్యానో 30th June. సో 18,000 2000 వచ్చింది, 9 sir. months అంటే ఎంత? 18 సార్. పార్ట్నర్ సార్ అంటే టైటిల్ టు శాలరీ అన్నాడు కానీ ఓన్లీ ఏ అండ్ బి అనలేదు. ఎస్ సార్. 66,000 సి కూడా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయనా, 75,000 మీద 6% చొప్పున 9 months ఏనా వీడి ఇంట్రెస్ట్? 3,375 సార్. 75,000 into 6% into 9/12 that equals to 3,375. టోటల్ చెప్తాను ఒకసారి, టోటల్స్ మార్చ్. 13,500 సార్. 13,500 ఇంట్రెస్ట్ నా సాలరీ 66,000 సార్. ఓకేనా? ఓకే సార్. రైట్. నెక్స్ట్ ఇంకా క్యాపిటల్ స్టేట్మెంట్లు ఇంకా ఏమొస్తాయి కరెంట్ అకౌంట్ లో? ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ సార్. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ కన్నా ముందు డ్రాయింగ్స్ కూడా వస్తాయి కదా. ఎస్ సార్. డ్రాయింగ్స్ ఏ కి బి కి ఉన్నాయి, ఎంత డ్రాయింగ్స్ టోటల్ చేసే? 8,000 సార్. ఏది? 8,000 అన్న. ఓకే. బిది 16 సార్. 16 ఎస్ సార్. 16,000. ఎస్ సార్. కానీ ఏ విత్డ్రా చేశాడు? 75,000 విత్డ్రా చేశాడు కదా. అది క్యాపిటల్ సార్. అది క్యాపిటల్ అకౌంట్ లో Capital నుంచి minus అది చేయాలి ఆల్రెడీ సార్. అయిపోయింది. Yes, sir. అందుకనే కదా క్యాపిటల్ అకౌంట్ ఆల్రెడీ మనం ఇక్కడ తగ్గించేసాం. అవును సార్. ఓకేనా? ఎస్ సార్. ఎస్ క్యాష్ సార్. అకౌంట్ ఆల్రెడీ ఎఫెక్ట్ అయిపోయింది కదా. కరెంట్ అకౌంట్ గురించి మాట్లాడుతున్నాను. ఓకేనా? ఎస్ సార్. ఇది నెగిటివ్ సార్. మళ్ళీ 8,000. మైనస్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ కూడా. ఓకేనా? ఓకే సార్. ఆ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ కూడా క్యాలిక్యులేట్ చేయి. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ చాలా ప్రమాదకరం, చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేయాలి. ఎస్ సార్. ఫస్ట్ ఏ కి చేద్దాం. ఏ డేట్ ని డ్రాయింగ్స్ చేశాడు చెప్పినాను. ఏప్రిల్ 30, 2000 సార్. ఏప్రిల్ 30th 2000 కదా. ఎస్ సార్. సో 2000 ఇంటూ ఏప్రిల్ 30th తీసుకుంటే అంటే ఎన్ని నెలల తర్వాత? బిగినింగ్ తర్వాత 1 month తర్వాత. 1 month తర్వాత సార్. అంటే ఎన్ని నెలలు ఇంట్రెస్ట్ స్టార్ట్ చేయాలి? 11 months ఇంట్రెస్ట్. 11 months. ఎంత ఇంట్రెస్ట్ రేట్? ఎంత డ్రాయింగ్స్ ఇంట్రెస్ట్ రేట్? 10% సార్. సో 10% ఇంటూ 11/12. ఓకేనా? ఎస్ సార్. ఎనీ డౌట్? నో సార్. నో నో. రైట్. వెరీ గుడ్. బి నాన్న. బి ఎంత డ్రాయింగ్? సారీ ఏ ఇంకా ఉన్నాయి. ఏ ఇంకో డ్రాయింగ్స్ కూడా చేశాడు. ఎంత? 4,000 చేశాడు సార్. June 13 సార్. ఓకే. June 30th 4,000. ఎస్ సార్. 9 months కి ఇవ్వాలి సార్. 4,000 ఇంటూ 10% ఇంటూ 9 months 9/12 క్యాలిక్యులేట్ చేయను. ఎస్ సార్. విడివిడిగా క్యాలిక్యులేట్ చేసి ఎంతో చెప్పు టోటల్. ఓకే సార్. 2,000 ఇంటూ 10% ఇంటూ 11/12 దట్ ఈక్వల్స్ టు 183.33. ఎస్ సార్. ఇది 300 సార్. ఇది ఎంతనా? 300 సార్. 4,000 ఇంటూ 10% ఇంటూ 9/12 దట్ ఈక్వల్స్ టు 300. 300 ప్లస్ 183 483. ఇంకా ఉంది సార్. December 31st ఇంకోటి ఉంది. డ్రాయింగ్స్ ఇంకోటి ఎంతనా? December 31st 2000 సార్. 2000. ఓకే. December 31st అంటే అక్కడి నుంచి 3 నెలలు. ఎస్ సార్. క్యాలిక్యులేట్ చేయను. 50 సార్. 50 నా. టోటల్ 533 సార్. 533 ఇంట్రెస్ట్ ని మైనస్ చేసాం. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్. ఎస్ సార్. ఇది ఏ కి నాన్న. Yes, మళ్ళీ sir. సిమిలర్లీ బి కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ఎస్ సార్. చెయ్యి. బి ఎప్పుడెప్పుడు విత్డ్రా చేశాడు? May 31st సార్. 31st మే ఎంత అన్న? 2000. 2000 ఇంటూ 10% ఇంటూ మే 31st అంటే 2 నెలలు అయిందన్న. ఏప్రిల్ మే. ఎస్ సార్. ఇంకెన్ని నెలలు 166.66. ఉంటుంది? 10 months. 10 months. ఎస్ సార్. ఎంత అవుతుంది? 166.66. 167 అప్రాక్సిమేట్. నెక్స్ట్ sir. September 30 సార్. 6 months ఉంటుంది సార్. అమౌంట్ 6,000 సార్. 6,000 ఇంటూ 10% ఇంటూ సెప్టెంబర్ 30 అంటే 6 months పెండింగ్ అండి. ఎస్ సార్. 300 సార్ అమౌంట్. 300. రైట్. నెక్స్ట్ February 28 సార్. 28 ఫిబ్రవరి అమౌంట్ నాన్న. 8,000 సార్.
8,000 into 10% into February 20th అంటే 1 month. 1 month, sir. Yes, sir. 1 month అంతా 66.66, sir. 67 వేద్దాం టోటల్. Okay, sir. 167 plus 300 plus 67 total 534. Yes, sir. సి డ్రాయింగ్స్ ఏం లేవు కదా, ఎక్కడ చెప్పలేదు కదా. లేవు, sir. అయిపోయింది. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, డ్రాయింగ్స్ అన్ని అయిపోయినాయి. శాలరీ అయిపోయినాయి కదా. Yes, sir. నెక్స్ట్ ఇంకేమున్నాయి ట్రాన్సాక్షన్ సార్? డిప్రిసియేషన్ అసెట్ కూడా అయిపోయింది అన్న. అయిపోయింది, sir. ఇంకా మిగిలింది ప్రాఫిట్ అన్న. Yes, sir. అయితే ప్రాఫిట్ ఎవరి షేర్ ఎంతో మనకు తెలియాలి ఇక్కడ కదనా. Yes, sir. ప్రాఫిట్ ఉందని తెలుసు, సో యాడ్ ప్రాఫిట్ ఇది ఫిక్స్డ్. బట్ కానీ ఎవరి షేర్ ఎంతో తెలుసా? తెలియదు, sir. సో క్లోజింగ్ క్యాపిటల్ తెలుసా? పోనీ క్లోజింగ్ బ్యాలెన్స్ తెలుసా? కరెంట్ అకౌంట్ క్లోజింగ్ Yes, sir. ఎంత? 1,72,500 ఉంది, sir. 1,72,500. 1,72,500 కరెక్ట్. బట్ అది ఓవరాల్ గానే ఇండివిజువల్ గానా? ఓవరాల్ గా, సార్. అది అంటే ఇక్కడ రాయగలను 1,72,500 ఇక్కడ రాయగలను. ఎస్, సార్. రైట్. అంటే నేను ఓవరాల్ ప్రాఫిట్ కనుక్కోగలను. ఎస్, సార్. ఈ స్టేట్మెంట్ నుంచి నేను ఓవరాల్ కనుక్కోగలను, ఇండివిజువల్ కనుక్కోలేనా? అవును, సార్. సో డ్రాయింగ్స్ 18 + 6 ఎంత అనేది? 24, సార్. 24,000 మైనస్ చేయాలి, ప్లస్ 533 + 534 1,067 మైనస్ చేయాలి. 1067. Yes, అవుట్ ప్రాఫిట్ ఈజ్ బ్యాలెన్సింగ్ ఫిగర్. నన్ను కనుక్కో ప్రాఫిట్ ఎంత వస్తుందా? ఓపెనింగ్ 3,000 ఉంది, ప్లస్ 66,000 ప్లస్ 13,500 మైనస్ 24 మైనస్ 1,067 మైనస్ 172,500 1,15,067 ప్రాఫిట్ వస్తే అది క్లోజింగ్ బ్యాలెన్స్ మ్యాచ్ అవుతుంది. yes, sir. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను కరెంట్ అకౌంట్స్ ప్రిపేర్ చేద్దాము అంటే ప్రాఫిట్ అకౌంట్ తెలియకుండా క్లోజింగ్ బ్యాలెన్స్ కనుక్కోలేదు. అవును, సార్. 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు ప్రాఫిట్ ని పంచడానికి కానీ క్లోజింగ్ బ్యాలెన్స్ కానీ క్వశ్చన్ లో హింట్ ఏమైనా ఇస్తేనే నేను కరెంట్ అకౌంట్ తయారు చేయగలను. ఎస్, సార్. అర్థమైందా? అర్థమైంది, సార్. సో మరి ప్రాఫిట్ కి కానీ క్లోజింగ్ బ్యాలెన్స్ కి కానీ హింట్ ఏమైనా ఇచ్చాడా ఇండివిజువల్ కనుక్కోవడానికి? రేషియోస్ ఉన్నాయి. న్యూ ప్రాఫిట్ రేషియో 1:1. అలాగే సి ఇస్ ఎంటైటిల్డ్ ఫర్ 9 months షేర్ ఆఫ్ ప్రాఫిట్ అన్నాడు. ఎస్, సార్. అంటే ఈ ప్రాఫిట్ నువ్వు కనుక్కుంది 12 months కా 9 months కా? 12 months కి, సార్. 12 months. 12 months లో ఫస్ట్ 3 months ఇద్దరికి షేర్, నెక్స్ట్ 9 months ముగ్గురికి షేర్. ముగ్గురికి షేర్, సార్. ఎస్, సార్. అంటే ప్రాఫిట్ అపోర్షన్మెంట్ డేటా ఇచ్చాను నేను. సో త్రూ వర్కింగ్ నోట్ తయారు చేయొచ్చా, మనం క్యాలిక్యులేట్ చేయొచ్చా? ఎస్, సార్. క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ షేర్ ఎంత? ప్రాఫిట్ 1,15,067. 115,067 ఎస్, సార్. చెక్ చేద్దాం ఒకసారి. 115,067 కరెక్టేనా మనకంట? సో 115,067 లో ఫస్ట్ 3 months ఎంత, నెక్స్ట్ 9 months ఎంత? ఎస్, సార్. క్వశ్చన్ లో ఇది పంచడానికి ఏమైనా హింట్ ఇచ్చాడా? ఫస్ట్ 3 months. ఎస్, సార్. చెప్పినా ఫస్ట్ 3 months కి ఏకీకి, తర్వాత 9 months కి ముగ్గురికి ఇస్తాం, సార్. అది ఓకే. ఎవరెవరికి ఇవ్వాలి చెప్పాలి. 1:1 ప్రాఫిట్ ఎంత అనేది ఎక్కడ చెప్పాడు? ఫస్ట్ 3 months కింద ప్రాఫిట్, నెక్స్ట్ 9 months కింద ప్రాఫిట్. సీజనల్ బిజినెస్ అనుకో, ఫస్ట్ 3 months లో మొత్తం ప్రాఫిట్ వస్తే నెక్స్ట్ 9 months లో ఉండకపోవచ్చు. అవును, సార్. సో కాబట్టి అది డిసైడ్ చేయలేం కదా. సో క్వశ్చన్ లో హింట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి లెట్ us assume the profit is shared equally, proportionately. ఓకేనా? ప్రాఫిట్ is earned proportionately. So 115,067 into 3 divided by 12 28,766.75, సార్. 767 అర్థం నన్ను proportionately. ఓకే, సార్. 115,067 minus 28,767. సో 28,620 767 కి 2:3 రేషియో కదా ఇది? 2:1 రేషియో. 2:1, సార్.
19,178 ఎస్ సార్. రిమైనింగ్ 9589 B కి. ఎస్ సార్. ఇక్కడ ముగ్గురికి పంచాను, ముగ్గురికి ఈక్వల్ రేషియో కదా ఇక్కడ, ఎస్ సార్. ముగ్గురికి ఈక్వల్ రేషియోలో పంచాను. ఎంత అవుతుందండి ముగ్గురికి? 86,300 డివైడెడ్ బై 28,766. 28,766. 28,767 ఒకటికి రాద్దాం, 28,766 ఒకటి రాద్దాం, 28,766 రాయాలా? 2 7 2 6 రాయాలి చూడు. 2 7 రాయాలి. 7 రాయాలి సార్, ఇంకో 7. వేలు బి ముందు నుంచి ఉన్నారు కదా, ఇద్దరికి ₹1 ఎక్కువ. ఎస్ సార్. సరిపోయింది, ఓకేనా? ఓకే సార్. సో ఇప్పుడు ప్రాఫిట్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి సో మనం ఈజీగా ఈ ప్రాఫిట్స్ తీసుకుంటే ఏ యొక్క టోటల్ ప్రాఫిట్ ఎంత అంటే ఏం చెప్పొచ్చు? 28,767 ప్లస్ 19,178. సో టోటల్ ప్రాఫిట్ క్యాలిక్యులేషన్, ఓకేనా? ఎస్ సార్. సో టోటల్ ప్రాఫిట్ లో ఏ ఎంత అంటే కనుక 19,178 ప్లస్ 28,767. టోటల్ ఎంత అన్న? 47,945. 945 కరెక్టేనా? ఎస్ సార్. ఈ టోటల్ 9589 ప్లస్ 28,767. 38,352. 38,352. 352. సి ఆటోమేటిక్ గా 26,766. టోటల్ చెక్ చేయాలన్నా 47,945 ప్లస్ 38,352 ప్లస్ 26,766. టోటల్ 1,13,000. తప్పు చేసేదా? సార్ 38,356 సార్. 4795 ఎంతనా? 9589 ప్లస్ 28,767 రాంగా 38,356 సార్. ఓకే, మరి ఎంత వస్తుంది టోటల్? 945 47,945 సార్. సి 28,766 సార్. 26 రాశారు సార్. 766 ఏమా? 28 సార్, సి కి 26 రాశారు సార్. 28 ఓకే ఓకే సార్ 28. థ్యాంక్ యూ వెరీ మచ్. 115067. ఓకేనా? ప్రాఫిట్ షేరింగ్ సరిపోయిందన్నా మనకంట? ఎస్ సార్. రైట్, తీసుకొచ్చి ఇక్కడ మన స్టేట్మెంట్ కూడా ఫిల్ చేయొచ్చు కదా. చెయ్యొచ్చు సార్. సో ఏ యొక్క షేరు 47,945 ఎస్ సార్. 38,356 356. 28,766. సో దీన్ని బట్టి క్లోజింగ్ కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ కనుక్కోవచ్చా లేదా? కనుక్కోవచ్చు సార్. అయిపోయిందండి, సమ్ ప్రాఫిట్ వచ్చేసింది, ఇప్పుడు అన్ని అయిపోయినాయి. మరి అడిగిన క్వశ్చన్ అంతా అయిపోయిందా? స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అడిగాడు నాన్న, మనం చేసిన స్టేట్మెంట్ ఆఫ్ కరెంట్ అకౌంట్స్ ప్రాఫిట్ కూడా అవును సార్. దాని నుంచే కదా ప్రాఫిట్ వచ్చింది. ఎస్ సార్. కరెంట్ అకౌంట్స్ అడిగాడు నాన్న, నువ్వు తయారు చేయి. స్టేట్మెంట్ లో ఏవైతే ప్లస్ చేసామో క్రెడిట్ సైడ్, మైనస్ చేసామో డెబిట్ సైడ్ తయారు చేయొచ్చా లేదా? చెయ్యొచ్చు సార్. స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఆల్రెడీ మనం కంప్లీట్ చేసి ఎస్ సార్. ఓవర్. ఎనీ డౌట్స్? అయిపోయిన తర్వాత స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ తయారు చేసినప్పుడు మనం ఓవరాల్ గా రాసాం కదా, ఇండివిజువల్ గా ఏ అకౌంట్ ఎంత అనేది రాయండి అన్న. కరెంట్ అకౌంట్ తయారు చేశాక సో చూడండి, ఏ బిగినింగ్ 5,000, ఇక్కడేమో క్రెడిట్, ఇక్కడేమో డెబిట్ సైడ్ డ్రాయింగ్స్, సికి 0. అలాగే కరెంట్ అకౌంట్స్ క్లోజింగ్ ఇవి ఎలా వస్తాయన్న? ఇవి ఇప్పుడు మనం చేసిన స్టేట్మెంట్ లో క్లోజింగ్ బ్యాలెన్స్ ఇస్తానా మనకంట? అవును సార్. ఎస్ సార్. ఒకసారి ఒకటి చెక్ చేయి, కన్ఫర్మ్ చేసుకో. ఏ ఒక్కటి క్యాలిక్యులేట్ చేయి. 5,000 ప్లస్ 24,000 ప్లస్ 5,625 మైనస్ 8,000 మైనస్ 533 ప్లస్ 47,945 74,037. 037. ఒకసారి చెక్ చేసుకో, అది రైట్ వస్తే మనకి రైట్ అన్నట్టు అర్థం. వచ్చిందా రాలేదు? అది 74,036 అని 1 రూపీ తేడా, ఏం పర్వాలేదు. ఎస్ సార్. ఓకేనా? ఓకే సార్. సో ప్రాఫిట్ అలొకేషన్, కరెంట్ అకౌంట్స్ ప్రిపరేషన్ అన్ని చేసేసాం, అయిపోయింది. ఇప్పుడు స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ మళ్ళీ విడిగా చేశానని మనం అంతా కలిపేసి ఏం చేసాం? కరెంట్ అకౌంట్ స్టేట్మెంట్ లో తయారు చేసాం, టోటల్ కాలం పెట్టేసి. అవును సార్. రైట్ అండి, ఎలాగైనా చేయొచ్చు కదా. చెయ్యొచ్చు సార్. రైట్, దీంతో మనకి సమ్ నెంబర్ 4 కంప్లీట్, సమ్ నెంబర్ 3 కంప్లీటెడ్. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ సమ్ లో ఇంకా కంప్లీట్ చేయాల్సింది ఏంటి? కరెంట్ అకౌంట్స్ చేయండి సార్. కరెంట్ అకౌంట్స్ ప్రిపేర్ చేయండి. ఓకేనా? ఎస్ సార్. ఓకే సార్. రైట్, ఇవాళ సెషన్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.